క్రీస్తునామములు శుభములు. దేవుని పిల్లకు వందనములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం దుష్ట సాంగత్యము. దుష్ట సాంగత్యం అంటే సింపుల్, చెడు సహవాసం, లేకపోతే చెడ్డవారితో సహవాసము, ఇలాంటివి ఎన్నైనా వస్తాయి. ఇంతకీ చెడు అనేది, చెడ్డవారు అనేది ఎక్కడుంది? సహజంగా మనం బయట మందిలో చూస్తాం. మనకున్నటువంటి అలవాటు ఏంటంటే చెడు అనేది బయట ఉన్నదని, మందిలో ఉన్నదని, అదే దుష్ట సహవాసం అని మాట్లాడుతూ ఉంటాం. ఇది అందరూ మాట్లాడేదే. అందరూ మాట్లాడిన దాన్ని బైబిల్ మాట్లాడదు. బైబిల్ అనేది ఎప్పటికప్పుడు తన పిల్లలకు లోకములో వాళ్ళు తెలుసుకున్న దానికంటే ముందు ఏదో ఉన్నది అది చెప్పాలనుకుంటుంది. అదే బైబిల్ అంటే. కనుక బాల్యం నుండి, లేకపోతే మధ్యలో, లేకపోతే కన్వర్ట్గా, ఇలా ఏ యాంగిల్లో దేవుళ్ళకి వచ్చిన మంచి విశ్వాసిగా సంఘంలో ఉన్నా, పోని పిల్లరగా ఉన్నా, ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో వాడితో సహవాసం అనేది క్రైస్తవ సంఘాలు చేస్తున్నాయి. కాపరి విశ్వాసులు బాల్యం నుంచి దేవుల్లో ఉన్న, సంఘంలో గొప్పగా ఉన్న, అద్భుతంగా దేవుని సేవా కార్యక్రమాల్లో పాలిభాగస్తులమైన, మనకు తెలియకుండానే దుష్ట సాంగత్యంలో పాలివారిగా ఉన్నాము అంటే ఎవరైనా నమ్ముతారా? కాపరి అనేవాడు తీసుకోడు, విశ్వాసులు అయితే అసలుకే తీసుకోరు. మాకెవరితో సహవాసం లేదండి అంటున్నాం మనం. మరి బైబిల్ ఏం చెప్తుందో చూడాలి కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఒక మహానుభావుని పరిచయం చేద్దాం. దావీదు గారి కుమారుడు, 40 సంవత్సరాలు ఉమ్మడి ఆ ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలించాడు. 3వ చక్రవర్తి. ఫస్ట్ సొలొమోను, తర్వాత దావీదు వారు, ఫస్ట్ సౌలు, తర్వాత దావీదు వారు, తర్వాత సొలొమోను. 40 ఏళ్ళు ఏకధాటిగా ప్రజల కష్టాలని, కన్నీటిని, తీర్పుల్ని, ఇతర జ్ఞానం వినటానికి ఖండాల నుంచి వచ్చారంటే అప్పుడు ఇంత పబ్లిసిటీ లేదు, ఇంత సోషల్ మీడియా లేదు. జస్ట్ మౌత్ టాకే. యెరూషలేము ప్రాంతంలో దావీదు గారి కుమారుడు సొలొమోను గారు మహాజ్ఞాని, అష్టావధాని అంటాం కదా, అంతకంటే డబల్ అన్నమాట. అలాంటి ఆయన గురించి ఖండాలు దాటిపోయింది జ్ఞానం. అంతేకాదు, ఇంచుమించుగా 3000 సామెతలు అంటే మామూలు విషయం అయితే కాదు. 1500 కీర్తనలు అంటే అసలు మామూలు విషయమే కాదు. ఇంతటి గొప్ప జ్ఞాని. అది ఎంత పొంచుందంటే మనం చనిపోయేంత వరకు పొంచుంటూనే ఉంటుంది. ఎక్కడైనా దొరకకపోతాడా అని దొరికాడు. లాస్ట్లో భార్య మాట విని అష్టారోతు దేవతలకి పూజ చేయడం ప్రారంభించాడు. ఇన్ని 3000 సామెతలు, 1005 కీర్తనలు, ప్రపంచం నివ్వెరపోయే జ్ఞానం, దేవుడు సంతోషపడేంత ప్రవర్తన కలిగినటువంటి సొలొమోను గారు చిట్ట చివరి అంటే లాస్ట్ పీరియడ్లో, ముసలితనంలో, వృద్ధాప్యంలో భార్యల మాట విని వాళ్ళు చూపించిన దేవతలకు మొక్కాడంటే మరి ఈ భక్తి అంతా ఏమైపోయింది? నాకు అదే ఆశ్చర్యం వేస్తుంటుంది. ఇంత పెద్ద జ్ఞానం అయ్యి ఉండి, ఇంత గొప్ప దేవుడితో సంబంధం కలిగి ఉండి, ఇప్పుడు వయసులో భార్య మాట విన్నాడంటే ఓకే, కారణాలు ఏమి ఉంటాయి కాబట్టి. ఇంకా ఆ టైంలో ఏముంటాయి? ఒక ముద్దైరనే రాజుగారు ఆల్రెడీ చెలికెత్తలు ఉండే ఉంటారు. ఇంకేంటి ఆయనకి? చప్పట్లు కొడితే చాలు వచ్చి అన్నం పెట్టిపోతారు.
అంతటి స్థితి ఉంది. స్నానం చేయించి బట్టలు వేయించి అన్నం పెట్టి మంచిగా సోఫా పరిగేసి అంత జాగ్రత్తగా చూసుకునేంత కెపాసిటీ ఉంది. అయినా తొలగిపోయాడంటే ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో ఉన్న మనం ఆత్మవిమర్శన చేసుకోరు. పోనీ బైబిల్ ఆత్మవిమర్శన చేసుకొని చెబితే నేను బాగానే ఉన్నా, ఆయన వెరీ గుడ్ అంటాడు. నేను తెల్లటి పేపర్ని, మచ్చలేని చంద్రుడిని, ఇంకా రకరకాలు వాడిస్తాం. ఇంకా మరి అలాంటప్పుడు ఇంక తెల్లని చంద్రుడు, మచ్చలేని చంద్రుడు, వీడికి ఎందుకు వాక్యం? ఇంకా ఇలాంటి వాడే యేసుక్రీస్తు వారు ఏం చెప్పినా చేస్తున్నా ప్రభా, చిన్నప్పుడు నుంచి చేస్తున్నా, బాల్య నుంచి చేస్తున్నా అన్నాడు. ఒక్కటే మాట, నీ ఆస్తి నేను అమ్మడించన్నాడు. ఆస్తి అమౌంట్ కాదు అక్కడ, అసలు వింటానని ఏం చెప్పినా చేస్తున్నా అంటున్నాడు. కానీ ఈ జాతర చేయడం చూశాడు. మిగిలిన ఆస్తి గలవాడు కనుక చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. మరి ఇన్ని చేసిన వాడు ఆ ఒక్క మాట ఎందుకు గ్రహించలేకపోయాడు? ఈ మాట వెనకాతల అర్థం ఏముందో అని ఎందుకు అనుకోలేకపోయాడు? కనుక ఎవడైనా సరే ఆత్మ విమర్శన చేసుకోవడానికి బైబిల్ ఉంది. మనం వచ్చేది కూడా అందుకే. బైబిల్ కాడికి ఎందుకు వస్తామయ్యా అంటే ఆత్మ విమర్శన చేసుకోవడానికి వస్తాం. చాలామంది 3ంటికి పోతున్నారు చర్చిలకి. నాకు అనిపించింది 3ంటికి పోయి ఏం చేస్తారు? బెనిఫిట్స్ వేస్తాడు కాబట్టి, బెనిఫిట్స్ వేస్తాడు. పాటలు ఉండవు, సంఘంలో పిల్ల నోరు తెరిచేది ఉండదు. గంటన్నరలో షో అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో షో అవుతుంది. ఇంకా ఈరోజు డబ్బులు చెల్లి పడతా ఉంటారు. అవన్నీ కట్టకడతాడు. 2 నెలలకు ఒకసారి ఫారెన్ వెళ్ళిపోతాడు. 1,000 కోట్లు దాసామంట. మరి ప్రియమైన దేవుని పిల్లారా, ఆత్మ విమర్శన చేసుకోవడానికి మాత్రమే సంఘాలు. ఆనాడు సొలొమోను మంటపాలు కానీ, దావీదు మంటపాలు కానీ, యూదుల యొక్క ప్రార్థన మందిరాలు కానీ ఎందుకు ఉన్నాయంటే సొమ్ము కోసం సంఘం కాదండి. అసలు ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, సొమ్ము అనే పదము సంఘములో ఉన్నదంటే ఖచ్చితంగా అది అడక్కదినే సంఘమే. అంతే, 100%. దేవుడు ఒప్పుకోడు. సంఘం అంటే అర్థం ఏంటి? అన్ని పనులు పక్కన పెట్టి ఎందుకు వస్తాం చర్చికి? ఇందుకే ఏదో చెప్తాడు దేవుడు, నేర్చుకోవాలి మన బ్రతుకు కాలంలో అని. కనుక ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మనిషి అనేవాడు పడిపోతాడు. అది పడేసిద్ది కూడా. కనుక ఈ దుష్ట సాంగత్యం అనేది ఏ రూపంలో ఉందో సొలొమోనుకి అంటే బయట లేదు, సాక్షాత్తు భార్య రూపంలో ఉంది, భార్యల రూపంలో ఉంది. పోనీ మనకి ఎక్కడంటే టచ్ అవుద్దా? మనకి ఏ రూపంలో ఎదురవుద్ది? మనం ఏమైనా గ్రహించగలమా? ఇది మనం నేర్చుకోవాలి. మన పిల్లోడు తప్పు చేస్తే ముందు ఆడి మీదకి అయిపోతాం మనం. అది మీ వాడి వల్లే మా వాడు విడిపోయింది అని. చివరాకడ తెలిసింది మనోడి వల్లే వాడిపోయింది అని. ఫస్ట్ మన దగ్గరే స్టార్ట్ అవ్వాలా, వాత కానీ కోత కానీ. విచిత్రం ఏంటో లోకం వాటి నుంచి స్టార్ట్ చేసింది. బైబిల్ కూడా అదే, ఫస్ట్ ఇటు నుంచే వెళ్ళమంది. మనమేమో లోకంలో చూసుకుంటూ వచ్చేస్తుంటాం మనం. అది ఎప్పటికీ దేవుడికి అయిష్టమే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మన దాకా వస్తే మన ఆలోచన ఏంటి అన్నది మనం తీసుకుంటే ఒకసారి సొలొమోను కాడికి వెళ్ళి మనం వచ్చేద్దాం. ఎందుకంటే మహాజ్ఞాని, మనకంత జ్ఞానం లేదు. ఖండాంతరాల్లో ఆయన పేరు నానింది, మనకి పక్కన గల్లీవాడు కూడా తెలియదు. ఒకసారి ఆయన నుంచి వచ్చేద్దాం. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనము. సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమోనీయుల దేవతను అనుసరించి ఎవరో నడిచింది. ఈ విశ్వాసం అయితే ఓకే. సొలొమోను దేవుడు రాయించాడు చూడండి. సొలొమోను అనే ఆయన అష్టారోతు అను సీదోనీయుల దేవతకు అన్నాడు అక్కడ. ఇంకా అమోనీయుల దేవతను, మిల్కోము, అష్టారోతు మిల్కోము దేవతలకు దేవుడితో అనుసంధానం కలిగినటువంటి ఒక మహా వ్యక్తి ఎలా నడవగలిగాడు? వాళ్ళతో ఎలా సాంగత్యం చేయగలిగాడు? అలాంటి దుష్ట ప్రభావంతో ఎలా మమేకం అవ్వగలిగాడు? ఈ రోజున మన చుట్టూ ఉన్న సహవాసం కూడా ఎలా ఉంటుంది?
మనం పరిశీలించుకుంటామా అంటే వాడు గుడ్డు, వాడు నా బెస్ట్ ఫ్రెండ్, వాడు చైల్డ్ హుడ్ లేదు, హాలీవుడ్ లేదు, ఆడిది గుడ్డే అంతే. ఆడు దేవుడి మాటలు లేనివాడు, దేవుడి మాటల దగ్గర వచ్చి మనతో మాట్లాడినవాడు మనకెలా బంధువు అవుతాడు? ఎవడైనా మన కాడికి వచ్చినప్పుడు లోకం గురించి, నేను అక్కడ అంత సంపాదించే, మొన్న ఒక అరెకరం కొన్నా, ఇప్పుడే అడ్వాన్స్ ఇచ్చే ఇంటికి, ఈ మాట్లాడేవాడిని ఏమంటారండి? మాట్లాడొద్దని కాదు, అవి మాట్లాడటం వలన నీకేంటి ఉపయోగం? నువ్వు ఆలోచించు. ఇప్పుడు నువ్వు ఇల్లు కొనుక్కుందాం అనుకున్నావు, ఇప్పుడు డబ్బులుంటే నువ్వెందుకు చెప్తావు? నువ్వు వెళ్ళి కొనుక్కోడు ఒక బుక్కున, లేకపోతేనే అందరితో సోదేస్తుంటాం. కొందాం అనుకున్నా, చేద్దాం అనుకున్నా, రాద్దాం అనుకున్నా, పెడదాం అనుకున్నా. అదే ఉన్నాయి అనుకో, గప్సుపు కాకుండా భార్య భర్తలు వెళ్ళిపోతారు, లైన్ చేస్తారు, సెట్ చేస్తారు, అయిపోద్ది. లేదు కాబట్టి సొటారం వ్యవహారం వచ్చేసింది ఆయనకి. కనుక మనతో ఎవడైనా మాట్లాడుతున్నప్పుడు, లోక సంబంధంగా మాట్లాడినప్పుడు 2 సార్లు ఊంగొట్టి 3వసారి నెట్టేయటమే, మనం వెళ్ళిపోవటమే. వాడు మళ్ళీ హర్ట్ అవ్వకూడదు, వాడు తెలియని కూడా తెలియకూడదు. ఓకే తమ్ముడు, కొంచెం చిన్న పని ఉందా అని చెప్పి వెళ్ళిపోవాలి. ఇది లేకపోతే అక్కడి నుంచే ప్రారంభం అవుద్దేమో దుష్ట సాంగత్యం. అది కనుక సొలొమోనుకైతే కనబడుతుంది, భార్య రూపంలో దుష్ట సాంగత్యం అనేది ఎదురైంది. సరే, ఆనాటి కాలాన్ని దేవుడు చూచి చూడక ఉన్నాడు కాబట్టి సొలొమోనుకి పరదేశం ఇవ్వడం అనేది జరిగింది. పోనీ మనకు అలా ఉందా? మనకు అలా లేదు. అప్పటి కాలం వేరు, అప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు దేవుడి ఉద్దేశం వేరు. పోనీ మన కాడికి వస్తే అలా ఉంటుందా అంటే చెప్పలేం. ఎందుకు ఉంటుంది? అప్పుడు ఇంతటి గ్రంథం ఉందా? లేదు. 66 పుస్తకాలతో పరిశుద్ధ గ్రంథం ఉందా? లేదు. సొలొమోను కంటే ముందు వాళ్ళు ఏమన్నా కూర్చోబెట్టి నేర్పారా? అది లేదు. కానీ మనకి వచ్చినప్పటి నుంచో, లేకపోతే మధ్యలోనో, లేకపోతే ఒక టీవీలోనో, లేకపోతే మరో రకంగో దేవుడితో మనకు కొన్ని సంవత్సరాల పాటు సంధానం ఉంది, ప్రేమ. 66 పుస్తకాలు సంపూర్ణంగా మన దగ్గర ఉంది. ఏది మంచో, ఎవరితో ఎలా మాట్లాడాలో మనకు అర్థమైపోవాలి. కనుక సొలొమోను దగ్గరకు వచ్చేసింది. కనుక సొలొమోను తిరిగిపోయాడు. అందుకే ప్రపంచానికి పౌలు గారు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఏ దుష్ట సాంగత్యముతో మహాజ్ఞానులు కూడా ఆగమైపోతారు అని బహుభయంకరమైనటువంటి ఆ నీచమైన, కొరింథీ అంటే అర్థం నీచమైన, ఆ నీచమైన పట్టణంలో సువార్త చేస్తూ వాళ్ళకి పత్రిక రాస్తున్నాడు. దేవీ దేవతలు ఫుల్గా పటాసుగా ఉంటారు కింద, అంతే. కింద పైన అటు ఎటు చూసినా మంచి బిజినెస్ ప్రాంతం, వర్తక వ్యాపార కేంద్రం, చుట్టుపక్కల వాళ్ళకి మార్గం, ఆడకు రావటం, పెద్ద గుడి ఉంటుంది. ఇంకా అప్పట్లోనే ఓయూ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ ఓయో లేదు, అప్పట్లోనే ఓయూలు ఉన్నాయి. వ్యాపారం వచ్చే వాళ్ళని హ్యాపీగా సంతోషపెడుతూ డిస్కౌంట్స్ అప్పుడే ఉన్నాయి. కొరింథీ నగరంలోనే ఉన్నాయి. అది హబ్బు మంచిగా, అసలు దీన్ని చెప్పలేము, దాని గురించి వర్ణించలేము దరిద్రాన్ని. అలాంటి సంఘములో ఆత్మీయులు త్రిప్పి జాగ్రత్త కొరకు అంటున్న మాట అంటే తెలుసా? 15:33 మొదటి కొరింథీ, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యముతో కూడుకున్న సంఘంలోకి కాలు పెట్టాడు. ఒక చోటకి వెళ్ళి కాలు పెట్టాలంటే ముందు మనం బలవంతులమా బలహీనమా తెలుసుకోవాలి. నేను వైన్ షాప్ కాడికి వెళ్ళి చిల్లర తెస్తాను, గంటసేపు మాట్లాడతాను, వాసన చూస్తుంటాను. చూసాడు ఏమనుకుంటాడు, వీడియోడు అంటే నేను అయ్యగారిన దాకా తెలియదు చాలామందికి. ఏమనుకుంటారు, వీడియో పెద్ద తాగుబుతులాగా ఉండవు, వీడియో ఏమో మ్యాన్స్ హౌస్ చూస్తున్నాడు, ఇంపీరియల్ బ్లూ చూస్తున్నాడు, దాని పేర్లు అడుగుతున్నాడు, అన్నీ మిక్స్ చేసి కొడతాడేమోనండి. నాకు నవ్వు వస్తుంటుంది. ఆడకొచ్చి ఒక్కొక్కరు అడుగుతుంటుంటే నాకు నవ్వు వస్తుంటుంది. ఎందుకంటే కంపెనీకి టెన్స్ తీసుకోదు, అది అంతా 100 తీసుకుంటుంది. కనుక మనీ ఎక్స్చేంజ్ చేయడం కొరకు వెళ్తుంటారు. అక్కడైతేనే 15,000 20,000 చేంజ్ దొరికింది. కాబట్టి అక్కడ ఇచ్చేసి వచ్చేస్తుంటాం. ఇప్పుడు ఎలర్ట్ అయ్యి ఇప్పుడు మొత్తం మార్కులు ఇచ్చేస్తున్నా. కానీ అప్పుడు అనుకునేవాడిని, 16 ఏళ్ల వయసు, 18 ఏళ్ల వయసు, మూతి మీద మేసం లేదు, వాడి కిడ్నీ కెపాసిటీ ఎంత, ఆ మెడిసిన్లో ఉన్న పవర్ని ఆ కిడ్నీ భరించగలదా లేదా, ఎండ ఎక్కువైతే పువ్వు వడబడినట్టు కూడా కిడ్నీ వడబడుతుంది లోపల, ఆ విషయం వాడికి తెలియట్లా. ఒక్కసారి కూలిపోద్ది, ఆ విషయం వాడికి తెలియట్లా.
వాడు డబ్బులు లెక్కేస్తూ ఉంటా, నేను జనాలు చూస్తూ ఉంటా. ఇంతకీ అక్కడికి అడుగు పెట్టామంటే మనం బలహీనమా బలవంతులమా? మనసు లాగే అంటే ఏం పోవడం? బలవంతుడు ఏ ప్రాంతములోకైనా పాదము మోపగలడు అని నిరూపించాడు పౌలు గారు. అబ్బే మేము అడుగు పెట్టమండి, బలహీనం, పెట్టొద్దు, అసలు పెట్టొద్దు. పెట్టామంటే నీ అంత దమ్మునోడు కూడా ఉండకూడదు. ఇంకా ఆ రెండింటి మధ్య సున్నితం ఇది. ఆ రెండింటి మధ్య నువ్వు ఉండాలంటున్నాడు దేవుడు. పౌలు గారు అడుగు పెట్టారు, చూశాడు, మంచిగా అమెరికాతో టైప్ అయిన ఓయో బిజినెస్ నడుస్తుంది, మొత్తం ముంబై మొత్తం అడే దిగింది వాదకం, కంప్లీట్గా కొరింథీ మాత్రం అదే. అలాంటి ప్రాంతంలో నుంచి దుష్ట సాంగత్యం కలిగిన వారిని సైతం మార్చి సంఘం స్థాపించి అక్కడ వేరే వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళని కూడా నేర్పుతూ మళ్ళీ ఉత్తరం రాస్తున్నాడు ఆయన. నాయన ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ప్రార్థనలు బాగా జరుగుతున్నాయా, నేను వస్తాను కొంచెం లేటుగా, ఈ లోపల మీరు కానిచ్చేయండి, ఇంత జాగ్రత్త చేస్తున్నాడు. అలాంటి వారితో అలాంటి సంఘములో మాట్లాడుతున్నప్పుడు మంచి మాటే ఇది. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి అంటే అప్పటికే కొరింథీ సంఘములో మంచి అన్నదాన్ని గుద్దేశాడు అంతే, జెండా. ఎంత కష్టం అండి. దరిద్రంలోకి వెళ్ళి కాలు పెట్టి డ్రైనేజ్లో దిగి క్లీన్ చేయడం అంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఆడ చేశాడు. అలా చెబుతున్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఆల్రెడీ దుష్ట సాంగత్యంలోనే ఉందా పట్టణం అంతా. అంటే తిరిగి మరలా మీరు అలాంటి సహవాసంలోకి వెళతారేమో అంటే అర్థం తెలుసా? విశ్వాసులకు ఉన్న గుణం ఏంటంటే చర్చిలో ఉన్న సేపు అంటే దేవుడు ఉన్న సేపు 8 బలం ఉంటుంది వాడికి. అసలు రైలు గుద్దేద్దాం అనుకుంటున్నాడు, అంత విశ్వాసం ఉంటుంది. ఆడికి వెళ్ళినాక ఎవడో గాలి తీయడు, బుస్సు ఎగిరిపోతే బెలూరు గాలి పోయి అట్ట పోతున్నాడు. మరి ఎక్కడ జరుగుతుంది లోపం అంటాం? ఎక్కడ జరుగుతుంది లోపం? ఎక్కడ జరుగుతుందంటే బతుకులో మనకి సచ్చిందాక పనులే ఉంటాయి. సచ్చే ముందు కూడా ఆ కట్టడి తీసి చచ్చిపోతున్నాడు, ఆ జైలు చావడం చనిపోయేంత ఉంటుంది. కానీ దేవుడి పని కాడికి, దేవుడి మాట కాడికి వచ్చేసరికి ఇవన్నీ మనం డామినేట్ చేస్తుంటాయి. ఏ పనని కానీ డామినేట్ చేసేస్తుంది, ఏదో రకంగా డామినేట్ చేసేస్తుంది. చుట్టాల రూపంలో కబురు, దేవుడికి బొక్క. ఫ్రెండ్స్ రూపంలో ఫోను, దేవుడికి బొక్క. మరొక రూపంలో ఫోను, దేవుడి టయానికి బొక్క అని అనుకుంటాం. కానీ బొక్క ఆయనకి కాదు, మనకి. ఆయనకి ఎందుకు పడిద్ది? పడేది మనకే కదా, కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దుష్ట సాంగత్యం అనేది ఏ రూపంలో మనిషిని ఆవరిస్తుందో ఎవ్వడూ కనిపెట్టలేడు. వాక్యం ఉంటే చెప్పచ్చు, వాక్యంతోనే డిసైడ్ చేయొచ్చు. కనుక సొలొమోను కంటే డిసైడ్ చేశాడు దేవుడు. మరి మన కాడికి వచ్చేసరికల్లా అందుకే చెబుతున్నాడు, మోసపోకుడై దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మంచి అంటే అప్పటికి నీలో మంచి ఉంది, అదే చెప్తున్నా. మంచి విశ్వాసివి, మంచి సంఘములో కుర్రోడివి, లేకపోతే పిల్లలు, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన వారు, ఇన్ని రకాల యాంగిలు ఉన్న మంచి అనే దాన్ని, నడవడిని అంటే ఆ మార్గములో నడుస్తున్న మనలని చెరుపుతుందంటే అర్థమైపోయింది దేవుడికి. సంఘములో దేవుడి మాటలు విని రాసుకొని గ్రహించి ఒక 5-10 నిమిషాలు డిస్కషన్ చేసి మధ్యలో ఎవడో వాంగులోనే ఈ రాసుకుందే పోద్ది, ఆలోచించింది పోద్ది, ఆడు తగులుతాడు. ఇంక మనకి అయిపోయింది, ఇంకంతే. అటే వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్ళీ శుక్రవారం, ఆదివారం సభ ఏదో ఒకటి వచ్చింది. అప్పుడు దాకా ఏమైంది అంటే తీసుకెళ్ళిపోయింది. మనకు తెలియకుండానే మనలో ఉన్న వాక్యాన్ని వాడు తస్కరిస్తున్నాడు అంటే ఒక్కసారి ఆలోచించండి. కనుక దుష్ట సాంగత్యం అనేది ఎవరినైనా, నిన్నైనా నన్నైనా ఎవరినైనా ఖచ్చితంగా వంచిద్ది. తెలియదు, అది మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. తెలుతుంటుంది, కత్తి పెడుతుంటే కోతలే, కానీ మైండ్ చెప్పదు. అది ఆయన కత్తి తీసిండు,
కోస్తున్నాడు, కుట్లేస్తున్నాడు, లోపల గజ్జి ఉంది, తీస్తున్నాడు, ఇవన్నీ మనకు అనిపిస్తుంటే కానీ మైండ్ చెప్పదు. ఎందుకు చెప్పదయ్యా అంటే ఆ ప్రాంతం మీద మైండ్కి ఉన్నటువంటి ఆ యొక్క నిశ్చిత దృష్టిని, దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఈ మత్తు అనేది మింగేసింది. చెప్పదు, ఇంకది చెప్పదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఎలా దుష్ట సంగతులకు మనం వెళ్తున్నామో వాక్యం చెప్పాలి అనుకుంటుంది. మరి వాక్యం కదా చెప్పేది. 2 కొరింథీ 6:14 మీరంటే ఎవరు? మనమే. దేవుని ప్రేమను గుర్తెరిగిన సంఘములోని సంఘ పిల్లలము. మీరు అవిశ్వాసులతో అన్నాడా, అన్యులతో అన్నాడా? అన్యులంటే పూర్తిగా దేవుని ఎరగని వారు, సంఘ బయట వర్తించింది అక్కడ. కానీ ఇక్కడ పొలైట్ ఓడాడు దేవుడు. అవిశ్వాసం అన్నాడు. అవిశ్వాసం అనేది ఎక్కడుంది? విశ్వాసం పక్కనే ఉంది. విశ్వాసం పక్కనే. విశ్వాసము అవిశ్వాసము ఎప్పుడు కూడా పక్కనే ఉంటాయి. అంటే ఇది ఎక్కడుంది? సంఘంలోనే ఉంది. అన్యులు అంటే బయటవారు. అది మీరు అన్యులతో జోడీగా ఉండకూడదు అని అంటే వేరే ఆలోచించేవాళ్ళం మనం. కానీ అవిశ్వాసులతో జోడీగా ఉండకూడదు అన్నాడు అక్కడ. అంటే విశ్వాసిగా ఉన్న నేను, విశ్వాసిగా ఉన్న నీవు పక్కపక్కనే, వెనక ముందు, దూరంగా సంఘములో ఒకటిగానే ఒక షెడ్ కిందే ఉన్నాం. కానీ వీరిలో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు కూడా ఉన్నారు. ఎవడు విశ్వాసి, ఎవడ విశ్వాసి? ఎవడి విశ్వాసి, ఎవడ విశ్వాసి? ముందు బెంచి ఓడు, వెనకాల ఓడిని మీరు అవిశ్వాస బ్యాచ్ అంటే వాడు ఊరుకుంటాడా? సంఘంలో నాకున్న విశ్వాసం మీకు ఎవరికి లేదు అని అంటే వాడు ఊరుకుంటాడా? మరి ఎవరు డిసైడ్ చేయాలి ఎవరికి విశ్వాసం ఉన్నది, ఎవడు అవిశ్వాసి అని ఎవరు డిసైడ్ చేయాలి? అవిశ్వాసులతో జోడీగా ఉండకూడదు. వీళ్ళు ఇక్కడే ఉంటారు, బయటే ఉండరు. వీళ్ళతో నువ్వు జోడీగా ఉండొద్దు. జోళ్ళు అంటే అర్థం ఏంటి? అది లేనిది ఇది లేదు. కళ్ళ జోడు అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా దీనికి ఫ్రేమ్ ఉండాల్సిందే. ఒకటే పెట్టుకొని పోయామనుకో దాన్ని ఏమంటారు? రెండు కలిసింది కానీ సింగిల్ ఓడు, కళ్ళ జోళ్ళు కాదు, కళ్ళ జోడు. 2 ఫ్రేములు, 2 చెప్పులు కూడా అంతే. చెప్పుల్ని జోడు అనం, జోడు అంటాం, జోళ్ళు అంటుంది దాన్ని. అది అంటే ఒకటి లేకుండా ఒకటి ఉండదు. లెఫ్ట్ ఉన్నా రైట్ ఉండాలా, రైట్ ఉంటే లెఫ్ట్ ఉండాలా. లెఫ్ట్ లేకపోయినా రైట్ వేయం, రైట్ లేకపోయినా లెఫ్ట్ వేయం, రిలీజ్ పక్కన వేస్తాం. అంటే వాటికి అంత అనుబంధం ఉందా? అంత అనుబంధం ఉంది. కనుక విశ్వాసానికి అవిశ్వాసానికి కూడా అంతే అనుబంధం ఉంది. ఇప్పుడు డిసైడ్ చేయమన్నాడు దేవుడు. దాన్నిటే అన్నాడు. ఎక్కడుందో తెలియడానికి, ఎక్కడుందో తెలియడానికి దీన్ని డిసైడ్ చేయాలంటే ఎంత కష్టం. 66 పుస్తకాల మీద అవగాహన ఉన్నవాడు మాత్రమే చెప్పగలడు. ఏ కాపర్ కొంది మీరు చెప్పండి. బైబిల్ అనగానే నేను చెప్పిన మనోడు ఉన్నాడు కూడా, తిపారంగాడు, ఎకారంగాడు, ఇలాంటి బ్యాచ్లు 100 లోపల. వీడికి వాక్యం రాదు, ఏమీ రాదు. కానీ ఆలోచన మాత్రం తాడి చెట్టు తలదన్నేవాడు నేను అంతా అన్నట్టు ఉంటాడు. ఎవరిదనుకుంటున్నాం? బైబిల్ నిత్య విద్యార్థిగా తలంపులో ధ్యానం అనేది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటే తప్ప నువ్వు వాక్య ధ్యానం చేయలేవు. అది దీన్ని ధ్యానించాలంటే ముందు మన లచ్చ పనులు ఉన్నాయి. లచ్చ సచ్చిదాకా ఉంటాయి. అది మరి దీని సంగతి ఏంటి? ఇప్పుడు దీన్ని వేరు చేయాలి. ఇప్పుడు విశ్వాసి ఎవడు, అవిశ్వాసి ఎవడు? ఎవరినైనా విశ్వాసి అంటే ఒప్పుకుంటాడేమో కానీ అన్నా మీరు గుడ్ బిలీవర్, సూపర్ అన్నా మీరు అంటే ఆ థ్యాంక్ యూ తమ్ముడు, ఓ ఇంక వినయం, విధేయత, రామ, తగ్గింపు మామూలు ఉండదు. ఇంక అది అతి వినయంగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు దీన్ని డిసైడ్ చేయాలంటే ఎవరు చేయాలి? పోనీ డిసైడ్ చేస్తే తీసుకుంటాడా? డిసైడ్ చేద్దాం, తీసుకుంటాడా? నేను ఎక్కువగా
ఎదుర్కొన్నటువంటి ఒక మాట ఒకటి ఉంది నాకు. అయ్యగారంటే అందరిని తిడతాడండి ఆయన. నాకు ఎక్కువ అదే ఎదురైంది నాకు. నిజంగా మీరు నమ్మండి, నేను ఎవరిని తిట్టనండి అసలు. ఎదురుగా నేను వెళ్ళేటప్పుడు నైట్ టైం ఎదురుగా వెళ్ళేటప్పుడు నట్టం వచ్చినా నవ్వుతూ పక్కకు దిగి వెళ్ళిపోతా తప్ప ఆపి వాడితో వాగ్వాదం చేయను. చర్చి కోసం ఎదురితే మాత్రం వాగ్వాదం చేస్తా. అది ఇది ఒక్క విషయంలో చేస్తా, మిగతా విషయంలో అసలు అంటుకోను. మిగతా విషయంలో తుదిపోతాను, ఎందుకంటే ఆ సమయం నాది అంతే. ఒక అర్ధగంట అంటే సరే నవ్వుకుంటా పోనీలా వెళ్ళిపోతుంటా. కానీ వచ్చే సమయంలో ఎవడైనా రాంగ్గా వచ్చి ఎదురుపడ్డా సచ్చాడు. ఇంకా ఆ సమయం దేవుడిది. వాడు ఆపాలని చూస్తున్నాడేమో, అది కొన్ని వేస్తుంటా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, కొన్ని డిసైడ్ చేసి చెబితే ఊరుకుంటాడా? అందరూ తిడతాడండి ఆయన. నేను ఎవరిని తిట్టానండి అసలుకి? సముద్రం అంత ప్రేమ ఎంత నిజమో ఉప్పెన కూడా అంతే నిజం. ఆ రెండు ఆడని చెప్పండి. అలా ఉప్పుని ఎక్కడున్నాయి? సముద్రంలోనే ఉన్నాయి. ప్రశాంతంగా ఉందనుకుంటాం మనం, ఎదురేస్తుంటాం దాని మీద. కానీ వన్స్ ఒక్కసారి అవేవి లేచిందనుకో, తెప్ప అంటంగా కెరటం 3.5 కిలోమీటర్లు లేచి అలా వెళ్ళి నాకేద్దంతే. ఏముంటుంది ఇంకా? బిల్డింగ్లు ఉండాలి, కొంపలు ఉండాలి, పొలాలు ఉండాలి, ఏం ఉండవు. మొత్తం సముద్రమయమైపోద్ది. అది ప్రేమ అంటే. అంత నిమ్మలంగా ఉంటుంది, అంత ఇరుసుకు పడుతుంది. ఇప్పుడు సముద్రాన్ని తప్పందామా? కెరటాలు ఎప్పుడు ఎగిసి పడుతుంటే వాటి తప్పందామా? అసలు నువ్వు సముద్ర సహవాసం చేయటం తప్పు. ఫస్ట్ దేవుడి మనసులో సహవాసం చేయాలంటే ముందు ఒకటి అనుకోవాలా, చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే బాగానే ఉంటుంది నెయ్యిపోతా, కానీ అప్పుడప్పుడే ఉంటుంది వాత. అది ఏ వారం ఎవరిని మింగుతాడో తెలియదేనా? నేనా? వాక్యం చూడు ఎంత భయంకరంగా ఉంటుందో. అందుకే చెబుతా, క్రైస్తవుడికి బైబిల్ చదవటం రావాలి. మనకి ఏ స్థితి లేదు. మన స్టేటస్ ఏంటి చెప్పండి? మహా అయితే 2 నెలలు వెళ్తాం మనం. ఆ ఇల్లు పోనీ ఏ పని లేకపోతే ఒక 10 కొంపలు తిరుగుతుండగా ఆ ఇల్లు పోతుంటాం. సొలొమోను గారు, పోనీ దావీదు గారు. దావీదు 2వ రాజు అంటే రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తాడు. రాజ్యం ప్రతి ఒక్కరికి ఏనే తీర్పిస్తుంటాడు, ఏనే మంచి చెడు నిర్వహిస్తాడు, ఏనే ప్రజలకి ఏం కావాలో అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఉంటాడు. అంటే ఇన్ని కోట్ల మంది జనాభాకి ఏం కావాలో ఒక మైండ్ సెట్లో స్థిరపరిచి అందిస్తూ ఉంటాడంటే ఎంత జ్ఞానం ఉండాలి? అంత జ్ఞానంగా ఉన్న ఆయనకి ఎవరైనా వెళ్ళి అయ్యా అని సలహా ఇస్తే తీసుకుంటాడా? ఒకరు తీసుకుంటాడేమో సలహాలు అయితే. పోనీ గద్దిస్తే, రేవంత్ గారు మీరు హైడ్రాని తీసుకొచ్చి చాలా తప్పు చేస్తున్నారు అని అన్నాం అనుకో, అరే ఆడిది ఒకసారి దీనిరా అంటారు అంతే. అంటే అధికారికి మనం ఎదురు చెప్పగలమా అంటే వాడి దగ్గర పవర్ ఉంది, మనం ఏం చేయలేము. వాడు పవర్ పీరియడ్లో వాడంత కింగ్ ఎక్కడ ఉండడం, దిగిపోయినాక బొంగే, అది వేరే విషయం. ఆ పవర్కు ఎంత భయంకరం అంటే అంత భయంకరంగా ఉంటుంది ఆ పీరియడ్. వింటాడా? విండవు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, అమీన్పూర్ చెరువులో బిల్డింగ్ కట్టారని. రంగనాథ్ గారు దిగారు, రంగప్రవేశం చేశారు. కోర్ట గిట్ట పెట్టారంతే. బాంబులు రౌండ్ పెట్టారు, జనాల ఖాళీ చేయించారు. సినిమాలో వేసినట్టు వెళ్తే కుప్పలాగా ఎయిర్ కింద పడింది. కోర్టు అడిగింది ఒకసారి రాను అని. వెళ్ళాడు, మంచిగా బెంచ్లో కూర్చున్నాడు. ఏంటి మ్యాటర్ అంటే డైరెక్ట్గా దానికి సంబంధించిన మొత్తం చెప్పేశాడు. సరే తర్వాత ఆలోచిద్దాం నీ గురించి అని చెప్పేసి పక్కన పెట్టింది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఒక అధికారి ఎవడి మాట వినడు. సుప్రీంకోర్టు మాట వినడు, మన మాట ఏమింటాడు? ఇంకా మనం చెబితే వినరు. అలాంటిది దావీదు గారు అంత రాజు అయినా దేవుళ్ళో ఉన్నాడు గనక, దేవుడి ప్రేమ తెలుసు కనుక గాదు అనే ప్రవక్త వచ్చి ఒక విషయంలో గద్దించాడు, ఆగాడు. సమూయేలు వచ్చి ఒక విషయంలో గద్దించాడు. ఎవరిని? రాజుని. నువ్వేంటి ఆయన చెప్పేది అనల్లా. తీసుకున్నాడు.
గాదు అనే ప్రవక్త గద్దించాడంటే, ప్రవక్త అంటే దైవాంశ సంభూతుడు గనక, దేవుడి మాట చెప్పేవాడు గనక, మధ్యవర్తి గనక, రాయబారి గనక, దేవుని ప్రేమను గుర్తు ఎరిగి ఉన్నాడు గనుక తీసుకున్నాడు. అయ్యా నమ్మించు, అది తప్పే, ఓకే రైట్. సమూయేలు గారికి గద్దించినప్పుడు అద్దె తీసుకున్నాడు. అయ్యా ఓకే, అయ్యా ఓకే. ఇప్పుడు దుష్ట సాంగత్యపు ఆలోచనలోకి నీ నడవడిక వెళ్తుందని వాక్యం నీ ముందుకొచ్చి కాపరి నోటి నుంచి వేసేస్తన్న పదం వస్తే వీడికి ఏం పని లేదు. ఇంకా ఆదివారం వస్తే చాలు ఎవరినో ఒకరిని వేసుకుంటాడు. ఇది వీడ విశ్వాసి. చెబుతున్న కాపరికి ఎవడితో ఏం మాట్లాడాలో తెలీదా? దావీదుకి తెలిసినా ఎందుకు తీసుకున్నాడు? తీసుకుంటాడంతే. తెలియకుండా చేస్తాడా? కానీ దేవుడి మాట సంఘములో ఒక పవర్ఫుల్గా మన మధ్యకు వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసము అవిశ్వాసంగా కుదింపబడ్డప్పుడు మాత్రం తను మనం పెన్ను పట్టుకొని ఇట్లా ఒత్తుకుంటూ ఉంటాం. నన్నే అండం, నన్నే వేసిండు, నన్నే మింగిండు అని. అంటే దేవుడి మాట ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? అసలు గ్రంథాల్లోంచి తీసేయాలి, రిమూవ్ చేయాలి ఆ వర్డ్ని. అది ఇది కాన్సెప్ట్. శుక్రవారం అదే చెప్పాను. దేవుడు కూడా నా మాటే వినాలి అనే మనస్తత్వం మనిషికి ఉంటుంది. మనమంతా మన బతికేంత గట్టి దోంగ కుడితే జలుబు వచ్చింది, 3 రోజులు లేవు ఇంట్లోంచి. అది ఊరికే తుమ్ములు దగ్గు తలనొప్పి గసగసలు ఆడిపోతుంటాం. ట్యాబ్లెట్లు. ఇంకా ఇది మన బతుకు భూమి మీద. దీనికి పౌరుషాలు, మేషాలు, కనుమను బాపురాజు శాఖలు వాతావరణం చేంజ్ అవుతుందంటే మనిషి ఆటోమేటిక్గా రోగాలు పడతాడు. ఇది మనిషి బతుకు భూమి మీద. ఈడండి దేవుణ్ణి వక్రీకరించేది. ఈ మాట వచ్చింది అంటే అవిశ్వాస సారలు నీలోకి వ్యాపిస్తున్నాయి అని చెబుతున్నాడు అక్కడ. నా అంత విశ్వాసం ఎవడో లేడు. అసలు నేనంటే ఏమనుకుంటున్నాను? మచ్చలేని చంద్రుడు, ఆవిడ చంద్రుడికి పెద్ద బొక్క ఉందాడ. అది కాదా? కానీ దావీదు అలా కాదు. వాళ్ళు తిట్టటం, అవసరమైతే వాళ్ళు కొట్టటం నాకు చాలా అసలు ఆ పదం నాకు అనిపించింది. లోకంలో ఇలా ఎవడు తీసుకుంటాడు? మేము ఏదో మంచిగా దేవుళ్ళకు పొద్దున్నేసి హ్యాపీగా ఫ్యామిలీతో మంచిగా ఉప్మా తినేసి చర్చికి వచ్చి కూర్చుంటే వరి ఏంటి ఏమిరా నాయన అట్లా వాంచుతున్నాడు ఏంట్రా బాబు? అబ్బే వేరే సంఘం చూసుకోవాల్సిందే. బొచ్చు నువ్వు పీకేది ఏం లేదు ఆడ. నీ బతుకాడు చెప్పులే ఆటలే. అది నీ జ్ఞానం మొత్తం లాగ్ చేసి పెట్టే. ఇక్కడ ఏం రాదు. మళ్ళీ సంఘ పిల్లల కాడికి వచ్చి మళ్ళీ సుత్తేస్తుంటాడు. మనం ఏదనుకుంటాడు అన్నీ. మనం ఆల్రెడీ ఇక్కడ 100 కళ్ళు ఉంటాయి మనకి ఇక్కడ. అందుకే చెబుతుంటా దరిద్రంతో దూరంగా. ఇది దరిద్రం అని కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను దూరం పెట్టేస్తానండి. అది ఎందుకంటే సంఘంలో వ్యాపించకూడదు. ఇంకా మనం ఏం వ్యాపారం చేయట్లా. డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తున్నాం ఈ రోజున. ఒక ఆయన అడిగాడు, ఎందుకండి ఇంత కష్టపడతారు? కాపర్లు చాలా యాంగిల్ ఉన్నాయి కదా అన్న. నాకు మంది సొమ్ము తింటామన్నా, మా పిల్లల కష్టాన్ని కంటితో చూడటమన్నా, ఈ 2 నచ్చవు నాకు. ఆ కష్టం ఏంటో నాకు తెలిస్తే దాన్ని ఎలా నేను భరించగలిగి సంఘంలో నిలబడగలగాలో నాకు తెలియాలి. తెల్లారులు పడుకొని వచ్చి 10ంటికి వచ్చేసి ఏమమ్మా ఇప్పుడు అతను చర్చికి తెలియదా నీకు టైమింగ్ అన్నం అనుకో, ఏదో అయ్యగారు అంట పాపమే పని చేసుకుని వచ్చేది. నువ్వు చేయి తెల్లారులు పని చేసి, అరే నిన్నే బోడే నేను చేయి తెల్లారులు పని చేసి నువ్వు రా చర్చికి 10ంటికి. అప్పుడు నీ విశ్వాసం తెలిసిద్ది. ఎదుటివాడిని మాట అంటాం పేలం ఏగనంత ఈజీ. పేలం ఎప్పుడు ఎగిద్ది? మంట సగ బాగా తగినప్పుడు ఎగిద్ది. దానికంటే ముందే రేగిద్ది. ఇది నువ్వు ఉండు తెల్లారులో, నువ్వు బాగా కష్టపడు, నువ్వు సంఘానికి రా, నువ్వు దేవుళ్ళలో ఉండు, అప్పుడు మాట్లాడు. ఏదైనా అనుభవించి కదా చెప్పాల్సింది. అట్టగా కనుక ఇదంతా పత్యాపారం. ఇంకా
ఈ పత్యాపారం బ్యాచ్ ఇదంతా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దావీదు గాదు గారు గద్దించిన, సమూయేలు గారు గద్దించిన, ఎవరు గద్దించడం అంటే అర్థం ఏంటి? ఆ యాంగిల్ కాదు, ఇదిగో ఇది దేవుడి ఉద్దేశం ఎలా ఉంది, ఇలా నడుస్తుంది చూసుకో అంతే. సరక్కమన్నాయి అయా చిత్తం ఖచ్చితంగా తీసుకుంటా. ఎంత బాగుంది! దేవుడి మాట అక్షర రూపంలో లేనప్పుడే దానికి అంత విలువిచ్చారు. అక్షర రూపంలో ఉన్నది, రాయబడింది, కంటి ముందు ఉన్నది బలిసి కొట్టుకొని ఈ రోజున బైబిల్ ఎవడ చోట్ల, పైగా అయ్యగారి మీద నిందలు. సరే, మనకు అన్నీ అలవాటే, కానీ ఈ బొక్కలేం పడల, మరి ఓజోను పడ్డట్టు నాకేం బొక్కలేం పడల. అది ఇప్పటికి 75 కిలోల వెయిట్తో గట్టిగా ఉన్నా. కాబట్టి నా బాధ ఏంటంటే, ఎందుకు అర్థం కాదు వీళ్ళకి వాక్యం? దేవుడు రాయించిన మాట సంఘములు ఆ రోజున ఆత్మీయ పాట రూపంలో వస్తుంటే వీడు ఎందుకు తీసుకోడు? వీడు బాడకవుగాడు అంటే బాగోదు కదా కదా బాధిస్తుంటుంది దేవుడికి. చెబుతున్నా, నాకు దావీదు కంటే గొప్పవాడు వీడు. ఆయనే తీసుకుంటూ వీడెవడు అసలు తీసుకోవడానికి? వీడితో ఎవడు ఎలాంటి టీంతో ఎవడు కాంటాక్ట్లో ఉన్న వాడి బతుకు వాడు చించుకున్నట్టే. అది చించుకున్నట్టే, బ్లాక్ లిస్ట్ పడేయాలంతే. ఇంకా ఆడితే మనకు సంబంధం, అసలు అలాంటి వాళ్ళకి సంబంధం ఉండకూడదు. ఇంకా దరిద్రం కాడికి వెళ్ళకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నేనైతే కంప్లీట్గా బ్లాక్లో పెడతాను. అసలు మాట్లాడిన ఇంక రెండోసారి బ్లాక్లో పెడితే ఇంకా దరిద్రం. ఇప్పుడు ఒక 140 ఉంటే బ్లాక్ లిస్ట్ నా ఫోన్ నెంబర్లో అంతమంది బ్లాక్ చేశాను నేను. మనకు అవసరం లేదు, చూస్తాం ఓకే అనుకుంటాం. లేదు ఇది ముదిరిపోయింది, ఓసరవేళ అయింది, ఇంకొద్దు, ఇంకా ఆ దరిద్రం పక్కనే. ఇంకా సంఘం ఆగమైపోద్ది. మనం వ్యాపారం చేస్తున్నామా? ఒకనాటి ప్రారంభ శతాబ్ద కాలపు బోధలో ఉన్న గొప్పతనాన్ని ఈరోజున ప్రపంచంలో తెలియని వాడు కూడా తెలియజెప్తున్నాం మనం. అది ఇది ఓర్చుకుంటుందా దెయ్యం? అసలు తీసుకుంటుందా దేవుడి వాక్యాన్ని? పోనీ ఈ మాట తీసుకునే మొగోడు ఉన్నాం చెప్పమని లోకంలో, ఈ వికారం గారితో సహా. 141:5 కీర్తన బైబిల్లో ఉన్నదేగా, నేనేమి అబద్ధం చెప్పట్లేదుగా. నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. దావీదు అంటున్నాడండి, గాదు గద్దించాడు నీతిమంతుడు, సమూయేలు గద్దించాడు ప్రవక్త. ఏమంటున్నాడు? నీతి మంతులను కొట్టుట నాకు ఉపకారము. అందుకే పౌలు గారు ఏమన్నారు? కర్ర తీసుకొని రావాలి, బెత్తం తీసుకొని రావాలా మీ దగ్గరికి అన్నాడు పౌలు గారు. ఆయనకి ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి ఈ పదాన్ని అక్కడ అలా వాడాడు. ఏం చర్చిలో కర్ర తీసుకొని రావాలా అన్నాడు. వాక్యం తీసుకొని రావంటే కర్ర తీసుకొని అంటే ఏ మాస్టర్ అంటే వీడు. నీతిమంతులు ఫ్లోరల్ వర్డ్, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. ఉపకారము చేత్తో కాదు, కొన్ని మాట కొట్టినట్టుగా అనిపించింది. అమ్మయ్య, ఇట్స్ మై ప్లెజర్. అది నాకు చాలా మంచిది, నాకు చాలా ఎంత బాగుందండి అసలుకి. అంటే ఎవరు రాయుడు బొకాలంగడ? ఈ బొకాలంగడ ఎవరు అసలుకి? చదవడండి బైబిల్ని, చదవరండి, నిజంగా చెప్తున్నానండి. అది నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారము. సంఘములో కాపరి దేవుడి మాట తీసుకొని కాడికి వచ్చాడంటే ఆ మాట ఎలా ఉన్నది? కొట్టినట్టుగా అనిపించిందా? ఓకే రైట్. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నెత్తి మీద నూనె పెట్టి చిన్నప్పుడు అమ్మ ఆముదం పెట్టి మద్దం చేతి ఎంత గొప్పగా ఉన్నదో అంత బాగుందయ్యా నాకు. అది ఎవడంటాడండి అసలుకి? అలా అనేవాడు విశ్వాసి. ఇప్పుడు చెప్పండి, డిసైడ్ చేస్తున్నా చూడండి, విశ్వాసిని అవిశ్వాసిని. మనం అనాల్సిన అవసరం లేదు. అగ్ని ముందు అవిశ్వాసం నిలబడద్దు, గుర్తుపెట్టుకోండి. అది బిల్డింగ్ అయినా చెత్త కప్పు అయినా కాలిపోద్ది అంతే. అది దాని ముందు ఏది నిలవదండి. అంత పవర్ఫుల్ వర్డ్ అది. దాన్ని ఎవరు తీసుకుంటాడు? వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నన్నే నన్నే మింగిండు. నిన్ను మింగటమే కాదు, బెంగటం కూడా, రెండు. వాక్యం తీసేద్దామా?
అసలు అసలు ప్రపంచవ్యాప్తంగా దీన్ని తీసేద్దామా? నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వాళ్ళు గద్దించినా చివాట్లు పెట్టినా అవి నాకు ఉపకారంగా తైలాభిషేకంగా తీసుకుంటానే తప్ప వాటిని నేను త్రోసివేయను. అవి నాకు కావాలి. ఎందుకంటే ఈ రాజ్య పరిపాలనలో, ఈ ఆలోచనలో, నేను వెళుతున్న విధానంలో ఎక్కడైనా ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు కావాలి. ఆదివారం వాక్యం విన్న నా బ్రతుకులో తిరిగి ఆదివారం వచ్చేంత వరకు 7 రోజుల్లో నేను తిరిగే సహవాసంలో ఎక్కడైనా జరిగిద్దేమో వాక్యం ద్వారా దేవుడు గద్దిస్తాడు. అది నాకు కావాలి. దేవుడి మనసు వాక్యం ముందు బట్టగట్టాడు ఎవడు లేడు. అది తెల్లవారు దేరత తెలుసా? అసలు నేను బయలుదేరాడు మా పాప కూడా తెలుసు ఇంట్లో. నేను అందరిలాగా సర్కార్ బైబిల్ వ్యవహారం చేయను. కాలు మీద కాలు వేసుకొని స్టైల్కి పెట్టుకొని చుట్టాలు వచ్చినప్పుడు నాలేవారం ఇది. అసలు మనుషులు ఉన్నప్పుడు బైబిల్ అడుకోకూడదు. అది వాళ్ళు ఆశ్చర్యపోవాలా. ఇప్పుడు చూసినా మంతం తిరుగుతుంటారు కదా. ఇంతటి జ్ఞానం ఎలా చెప్పాడు? శరీరాశ ఆత్మఘోషకి నేను పిలవకపోయినా జగ్గపేట ప్రాంతం నుంచి కారేసుకుని వచ్చారు. నేను వాళ్ళతో ఇలాగే ఉండేవాడిని. ఎప్పుడు చూసిన జోవియలుగా జోకులు వేసుకుంటా ఎప్పుడు మాట్లాడినండి. అసలు ఎవరితో బైబిల్ మాట్లాడిన బయట తెలుసా నేను? బైబిల్ మాట్లాడి నేను. ఎందుకంటే వాడు ఏ దరిద్రం ఉంటాడు, ఏ యాంగిల్ ఉంటాడో, వాడు తలంపు ఎలా ఉంటుందో, ఇది పోయి తీసుకు తబ్బో వచ్చాడరా పవిత్రుడు అంటాడేమో, మళ్ళీ ఆయనకు అవమానం మనకెందుకు వచ్చింది? అసలు మాట్లాడను. శరీరాశ ఆత్మ కోసం 3 రోజులు విన్న తర్వాత నాతో అన్నా అమ్మగారితో అంటున్నారు, ఎప్పుడు చూసినా మాతో తిరుగుతుడుగా, ఎప్పుడు చూసినా మాతోనే జోవియలు ఉంటాడుగా, ఎప్పుడైనా బైబిల్ ఇంత గొప్పగా ధ్యానిస్తున్నాడు, ఎప్పుడు ధ్యానించాడు? అది చెప్పేస్తారా మీకు? చెప్పేస్తారు. రండి అయ్యా, దండోరా వేసి ఒక 50 రూపాయలు ఇచ్చి బైబిల్ చదువుకుంటా మీరు అందరూ రండి చూడండి గుడ్డలు పెట్టి చెబుతారు. ఇది నా ఆత్మకు సంబంధించింది. ఇది నాకు సంబంధించింది. నాకు సంబంధించింది ఏదైనా సీక్రెటే. ఓటీపీ చెప్తామండి మనం, పిన్ చెప్తామండి మనం, ఫోన్ పిన్ చెబుతామా మనం, ఫోన్పే పిన్ చెప్తామా? సొంత ఫ్రెండ్కి కూడా చెప్పం మనం. ఎట్టుండి వచ్చిందా అంటున్నాం. ఒరే నా పిన్ 1100 రా అని చెబుతాం మనం. చెప్పము. తొక్కలో 2 రూపాయలు బ్యాంకులో ఉంటే పిన్నే ఇంత సీక్రెట్గా దోసుకున్ననే పరలోకానికి వెళ్ళవలసిన ఆత్మరా. దీన్ని ఎలా చెప్తామండి మనం? చదివేత్తం చెప్తామా? నేను చాలామంది చూశానండి, నిజం, తెల్ల పన్నీలేసి చుట్టాలు వచ్చినప్పుడు కరెక్ట్గా 7 గంటలకి మళ్ళీ యాక్చువల్గా అప్పుడు ఏ దరిద్రం చూస్తారు టీవీలో, కానీ అప్పుడు ఆ రోజు పెట్టండి ఇంక టీవీని. అసలు టీవీ మేము చూడడం అన్నంత బుద్ధిమంతులు ఉంటారు. అది ఆ దుమ్ము తెచ్చి బయట థియేటర్స్ వెళ్తారు టీవీ పక్కన. అంటే అర్థం ఏంటి? టీవీ పెట్టక వారం అవుతుందని. అది ఇప్పుడు బైబిల్ వాళ్ళు ఎప్పుడు కనపడిన బైబిల్ చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం టీవీ ముందు చెత్త కనపడతాయి. నాకు అనిపించింది ఇది హెచ్చులుకోడే. వాళ్ళ వచ్చాక అప్పుడప్పుడు అంటున్నది హెచ్చులుకోడే అని. ఇది హెచ్చులుకోడే. చుట్టాలు మా ఇంట్లోకి వచ్చాను కొన్ని బైబిల్ కనపడింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అసలు కనపడి నేను అలాంటి ఏం కనపడి అసలు నేను పేరుతో ఇంక బైబిల్ని 8 డైరీలు ఉన్నాయి. అమ్మ 8 డైరీలా, అన్ని వాక్యాలే. అబ్బా 5,000 రూపాయలు బైబిలు. అమ్మ ఎంత బాగు. ఇక ఇటు కూర్చొని ఇటు అనుకుంటా బక్కరాయుడు అనమాట. ఇప్పుడు ఇక చిన్నరాడు పెద్దరాడు నెలరోడు అయిపోయాడు, బక్కరాయుడు. ఇంకా ఇక చెబుతున్నట్టు ఇటు కూర్చొని ఇక ఇప్పుడు చెప్పండి, నీలో ఏమున్నదో నీ మాటను బట్టో, నీ ఆలోచన బట్టో, నువ్వు చెప్పే వాక్యాన్ని బట్టో, నువ్వు పాడే పాటను బట్టో వాళ్ళు ఏదో ఒక రోజున గ్రహించాలి. నువ్వు చెప్పుకోకూడదు, సెల్ఫ్ డబ్బా కొట్టుకోకూడదు. అది నేను ఎక్కడికైనా బయటికి వెళ్తే పాస్టర్లాగా టిప్ టాప్గా వెళ్ళను, మంచి కసక్ ఫిగర్లాగా వెళ్తుంటా బయటికి. అది యాడికైనా పోయి నేను చూడండి, మీరు ఏ పెళ్ళికైనా వెళ్ళాలి, ఏ ఫంక్షన్కైనా వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, అందరిలాగా అట్ట వెళ్ళను నేను. నన్ను చూస్తే అనిపించాలి, అబ్బా ఈడ మామూలుగా లేడు అనిపించాలి. ఆ యాంగిల్ వెళ్తా. పొరపాటున వాడి కర్మగాలి 10 నిమిషాలు వాక్యం వస్తే ఆ నా కొడుకుని అక్కడ పాటేస్తా ఖచ్చితంగా. ఏ నా కొడుకుని?
అవిశ్వాస తలంపులను పుట్టిస్తున్న ఆ నా కొడుకుని 10 నిమిషాలు చంపేస్తా. మరి ఎలా సాధ్యమైంది? కనబడేవాడు వేరప్ప, ఇంకొక యాంగిల్ ఉంటుంది, బయటికి రాదు. వస్తే చెప్పే కదా వేవ్ కుమ్మేద్దంతే. అదే మనోళ్ళు అయితే ఓరే మన ఒక చోట పోయిన దరిద్రానికి ఆడు ఒక్కొక్కడు ఎంత పెద్ద బైబిల్ పెట్టారు. నాకు చూస్తుంటే సిగ్గేస్తుంది, తల్లి ఏందిరా ఇదని. మళ్ళీ అక్కడ మాట్లాడేటప్పుడు పెట్టి తీసి కొత్త వెర్షన్ ఫోన్లో బైబిల్ మొన్న డౌన్లోడ్ చేశావు, బైబిల్ ఉంది కదా, మళ్ళీ ఇదెందుకు నీకు? ఆడేం జరిగింది, ఆడేం జరుగుతుంది, నువ్వు చేయాల్సింది ఏంటి? ఎచ్చులు మనిషి అంతా ఎచ్చులోడు ఎవడండి పాపం. నిజం అంటే ఎక్కడ ఎలా ఉండాలో తెలీదు. మామూలు పడతాం మరి మనిషితో. అందుకే చూడండి ఎంత తగ్గింపు చూడండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఒక కాపరి కొట్టిన తిట్టిన వాక్య రూపంలో ఏమనాలా? దేవానికి స్తోత్రం, ఈరోజు నాకు దోలు తీరిపోయింది, నిలువెత్తి నన్ను స్నానం చేయించావు, మొదక స్నానం చేసావు, ఉతికి ఆరేసావు, దండె మీద అలాడేసావు, సంతోషం అనాలా? కావాలనే ఖర్చు కట్టిండు. మనం అంటే వారవట్ల. రోలెక్స్ వాచ్ పెట్టాంగా, వచ్చిందా రోలెక్స్ వాచ్, ఆ టైం ఏమన్నా డబ్బులు చెప్పిందా? 10 రూపాయల వాచ్ టిక్ ఉంటే 50 రూపాయల వాచ్ ఉంది చైనా ఒకటి, అది కూడా అదే చెప్పింది టైం. ఇప్పుడు టైం ఎంత ఉందని అడగండి. 3 కోట్ల రూపాయల వాచ్ పెట్టి టైం ఎంత చెప్పనండి. 30 రూపాయల వాచ్ పెట్టుకుని టైం అదే చెబుతున్నా. ఇప్పుడన్నీ ఒకటి బాగుందండి, వాడేమో చెబుతున్నా. కొత్తగా ఏముంది, అదే ఉంది. మరి దీనికి ఎందుకు 3 కోట్లు హెచ్చులు? ఇది కనబట్ట కొరకు ఊరికెత్త అంటున్నాగా, ఇది కనపడాలి ఇప్పుడు, ఇది అది. లేకపోతే ఇంకేదైనా కొత్తగా ఉంటే పెన్నుతో పని లేదు. ఈ పెన్ను 500 రూపాయలు 1000 రూపాయలు అంతే, ఊరికి తెస్తుంటాడు. అన్న పెన్ను బాగుంది, ఎవరు ఇచ్చారు? ఇదా, ఇది మొన్న మా సారు అమెరికా నుంచి వస్తుంటే తెచ్చాడమ్మా, ఆడ $1300 అంటాడు. ఆడ పెట్టుకుంటా దీన్ని జేబులోనేగా, జేబులోనే కదా, ఇంకేడన్నా ఉందా ప్లేసు? ఎంత ఇచ్చులోడండి అసలుకి. ఈ నా కొడుకు పిల్లనెట్టించేవాడు తిరిగి నాకు అసలు నిజమండి. మస్తు స్కాన్ చేస్తా నేనైతే. లంగానా కాదు, అక్కడ లంగా అయితే లంగా పర్ఫెక్ట్గా అంతే, స్టాంపు గుద్దేనంటే లంగానే. ఇంకా ఇప్పటి వరకు నా స్కెచ్ రాంగ్ అవ్వాల. నేను సర్టిఫై చేస్తే లంగానే రాజమౌళి ముద్ర లాంటిది, ఇంకా హిట్టే, ప్రాబ్లం లేవు ఇంకా. అది ఎస్ఎస్ నిజం. అబద్ధం చెప్తామా? దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చాడు, ఇంత నిశ్చిత ఇచ్చాడు, ఇంత లోతైన జ్ఞానపు ఆలోచన ఇచ్చాడు, మనం మాత్రం స్కాన్ చేయలేమా? ఇది అనీతి. అవిశ్వాసిని విశ్వాసికి మధ్య ప్రవహిస్తున్న వాక్య ధార. అది వస్తుంటే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఇవాళ చర్చికి వెళ్ళాను, వాక్యం మాత్రం గుండెల్లో కాదు, ఏడ దిగింది గట్టిగా, మామూలు గట్టిగా వెళ్ళలేకపోయా. కానీ దేవుడి మాట నేను తీసుకుంటాను. ఎందుకంటే 1 రోజులు లోకంలో ఉన్న బోగ్గడిగా, 1 గంట సేపు దేవుళ్ళలో ఉన్న భక్తుడిగా, మరి భక్తుడి సోలం దిగింది కదా. ఇది విశ్వాసుడి యొక్క ఫస్ట్ స్టెప్. ఎక్కడ గెలిచినోడు ఎక్కడైనా గెలుస్తాడండి. అది ఈ మాట నాకే వచ్చింది. ఎస్, నిజమే. మరి ఈ వారం దినాలలో నా చుట్టూ ఉన్న వాతావరణం, నా ఉద్దేశము, ఇవన్నీ కూడా దేవుడు సరిచేస్తున్నాడు. ఆ ఒక్క మాటతో మళ్ళీ వారం సరవుతున్నాను. నిజంగా ఎంత గొప్పదండి ఆ తలంపు. ఇంటికి పోయిన కాడి నుంచి ఏమంటే రొయ్యలు తెద్దామా, ఎలా రగిలిపోతుంది కడుపు తిన్నక నేను అట్లంతే. దేవుడి మాట డైజెస్ట్ అవ్వలేదా? మరి చర్చికి ఎందుకు? ఇంకా బంగాళాకు మంచిగా బారుకో పప్పుకో కప్పుకో పోతే అయిపోతుంది కదా ఆదివారం. అలాంటి సంఘాల్లోకి వెళ్ళిపోతే అయిపోతుంది కదా ఆదివారం. హ్యాపీగా జోవియల్గా ఉంటుంది. దావీదు ఎందుకన్నాడు ఆ మాట? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. అంటే అర్థం ఏంటి?
నా ప్రయాణములో ఎప్పుడు ఇలాంటివి వచ్చినా నేను హ్యాపీగా స్వీకరిస్తాను. వాటిని ఎప్పుడు కూడా నేను తీసివేయను, నెట్టను, పక్కకు నెట్టను. అది విశ్వాసం. అందుకనే యేసుక్రీస్తు వారి జర్నలిస్టులో అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎంత ఘనత చూడండి. సంఘానికి వస్తున్నామంటే దేవుడి మాట తీసుకుంటాను ప్రభు అని రావాలే తప్ప అయ్య బాబోయ్ అన్నట్టు రాకూడదు. అది చాలా సంఘాలు ఉన్నాయి. అది నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట, రికార్డింగ్ డ్యాన్సులకి చాలా ఉన్నాయి. D34 ఉంది, వెళ్ళిపో. ముందే చెప్తా నేను. వ్యాపారం చేసేవాడు భయపడతాడండి. ప్రపంచానికి జ్ఞానం ఇస్తున్నాం మేము, తెలియజెప్పకపోతే ఎట్లా? కనుక ప్రియమైన దేవుని పిల్లల, గాదు మాటని, సమూయేలు మాటని, రాజుగా ఉండి కూడా వాళ్ళ గద్దింపుల్ని, వాళ్ళ యొక్క ఇంకా తిట్టుల్ని ఇలా అనుకుంటూ కొద్దిసేపు ఇవన్నీ కూడా స్వీకరించాడంటే నిజంగా ఆయన విశ్వాసి. ఇదే మాట సంఘంలో దేవుడు చెబుతుంటే మనం వినాం. అది ఒక పెద్ద ఆయన తిడతాడు, రాజకీయ నాయకుడు. అయ్యగా తిట్టిన ప్రేమ ఎక్కువ ఆయనకే. ఎందుకు? ముందుకు వస్తాడు సాయంత్రం పూట ఎంగిలి ముందు. ఆడు తాగంగా సొల్లు గార్చినట్టు కొద్దిగా ఆ స్టప్పు గుర్రానికి ఉన్నట్టు అవన్నీ పొట్లం కట్టుకుని ఇంటికి వచ్చి తెచ్చుకుంటాడు. ఇంకా అది దానికోసం మంచోడు కదా. 71:18 కీర్తన. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజేయునట్లు తల నరిసి వృద్ధుడనై ఉండే వరకు నన్ను విడవకము. నువ్వెందుకు ఉండాలి? తల నరిసి వృద్ధుడయ్యేంత వరకు దైవ సన్నిధానంలో ఎందుకు ఉండాలి? వాక్యంలో ఎందుకు ఉండాలి? స్తంభాలుగా ఎందుకు ఉండాలి? పిల్లర్లుగా ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి అనుకుంటున్నావు? ప్రతిరోజు నన్ను పిలవాలా, గజమాల వేయాలా? పోయిన వారం అంటే మా వాడు మీద ఇద్దరం బయటికి పోతానంటే మరి ఇరానీ ఛాయ్, గరం ఛాయ్ రెండు కలిపి మిక్స్ చేసి ఇస్తే అబ్బా మామూలు లేదండి బాబా అని చెప్పడానికే. దానికోసం ఎందుకు ఉండాలి సంఘంలో? ఒక విశ్వాసిగా సంఘములో నువ్వు ఎందుకు ఉండాలి? ఎందుకు? వచ్చు తరమును నీ బాహుబలమును గూర్చి, వచ్చు తరమునకు అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ జనరేషన్కి. పిల్లలకి పిల్లలు పుట్టరా, పిల్లలకి పిల్లలు పుట్టరా. మీ నాయనకి నువ్వు పుట్టలేదా? నీకు నీ పిల్లలు పుట్టలేదా? ఆ పిల్లలకి పిల్లలు పుట్టరా? 20-25 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ జనరేషన్ కొత్తగా వస్తూనే ఉంటుంది కదా. ఈ 100 ఏళ్ళలో 4 జనరేషన్లు వస్తాయి కదా. ఈ 4 జనరేషన్కి నువ్వు పీక్ కట్టగట్టింది ఏముంది? చిన్నప్పుడు నేను సార్ల గుర్రం ఎక్కాను. ఎక్కేవాళ్ళే సార్ల గుర్రం. ఇప్పుడు ఎక్కు, ఇప్పుడు మెట్టి ఎక్కడ దిగలేడు. గతించిన కాలంలో ఉన్న ఈ పిల్లగాళ్ళకి ఏమి ఉపయోగపడతాయి? ప్రజెంటేషన్లో నీ అనుభవాన్ని నేటి కాలంలో ఎలా అవసరమో దాన్ని తీర్చిదిద్ది చెప్పు. అది చెప్పడం ఎవడో కూడా. ఆ పురాతన కాలం నుంచి వచ్చిన దరిద్రమే చెబుతుడు. ఇంకా అంతే. దరిద్రాన్ని ఎప్పుడు చెప్పకూడదు. దేవా, వచ్చు తరమునకు అంటే నెక్స్ట్ జనరేషన్కి నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజేయనట్లు తల నరిసి వృద్ధుడై ఉండే వరకు నన్ను విడవకము. నేను ఎందుకు ఎక్కువ కాలం బతకాలో తెలుసా? జనరేషన్లకి మహాజ్ఞానం అందించాలి. అందుకు నేను బతికుండాలి. ఎంత గొప్ప కోరిక అండి! ఎంత గొప్ప కోరిక! ఈ రోజున 35-40 లోపలనే అదే మెచ్యూరిటీ మైండ్. కుటుంబాన్ని కట్టే వయసు 35-40. అప్పుడు దాకా పెళ్ళైన కొత్తలో వాడు వేస్ట్గాడు, వాడికి ఏం తెలియదు. ఓ పక్క అత్త చూసుకుంటుంది, ఓ పక్క వాడు చూసుకుంటాడు. అది కాలం గడిచిపోద్ది. ఈలోగా పిల్లలు పెద్దలు అవుతారు. అప్పుడు వచ్చింది ఆలోచన. అప్పుడు పెట్టమని అత్త మామల్ని, అమ్మ నాయల్ని. చేయి అందించేవాడు ఉంటే మనం సన్నాసం అయిపోతాం. చేయి అందించకుండా ఉండాలి. అది ఎప్పుడే మనం గొప్పలు అవుతాం. కింద పట్టనుకో ఎవడో లేపుతాడు అనుకుంటే బతకం వచ్చేద్ది. ఎవడూ లేడు, మనమే లేవాలి. అయినా లేవాలి. అప్పుడు రెండవసారి కింద పడకుండా జాగ్రత్తగా చూసుకుంటాం. పట్ట ప్రతిసారి లేపామనుకో, మార్వాడి గాడికి 7 సార్లు కనుక లిఫ్ట్ ఇస్తూనే ఉన్నాం అనుకో, ఇంకా సోమవారం అయిపోతారు అంతే. ఇంకా ఆ తర్వాత కనిమా నెత్తినేసి వీడు అని ఇటు అటు తిడతారు. ఎవడి మీద ఆధారపడకుండా ఉండటం అనేది దేవుడు నేర్పినటువంటి తత్వం.
దేవుడు మీ భారమును నా మీద ఆయన మీద మోపు, అది ఆయన మీద మోపు. వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు నీ ప్రేమను గూర్చి అంటే బాగుండేది ఇక్కడ. ఎందుకంటే సంఘాలు మొత్తం ప్రేమ జపమే కదా. కానీ బాహుబలం అంటున్నాడు. బాహుబలం అంటే కొండల్లో పిండి చేసిండు, అది చెప్పాలి ఇక్కడ. అదిగా చెప్పాల్సింది. దేవుడి గురించి చెప్పండి రా అంటే ఆయన అంటే కర్రతో కొడితేనండి సముద్రం చీలిపోయిందండి. ఎన్నిసార్లు చెబుతాం. 100 ఏళ్ళ బట్టి ఈ కర్ర, ఆ చీలిపోవటం, ఎర్ర సముద్రం, ఇదేనా? సైంటిఫిక్గా ఎలా సాధ్యం చెప్పు? సైంటిఫిక్గా వాటర్ అనేది కట్ అయి ఉండగలదా? వాటర్ అనేది ద్రావకం అయినప్పుడు నువ్వు దాన్ని ఎలా ఉంచావు అది చెప్పు. పైగా నేల కనబడింది, గోళ్ళారు నేల కనబడింది. ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్ముతాడు? సైంటిఫిక్గా కూడా నిరూపించాలి. వాళ్ళ సైంటిఫిక్గా కూడా నిరూపించాలి. దీనికి ఎంత జ్ఞానం కావాలి, ఎన్ని ఆధారాలు కావాలి, ఇవన్నీ తీసుకొని బైబిల్లోకి వచ్చి దీన్ని చరిత్రని మొత్తం భౌగోళికాన్ని మలిసి వాక్యాన్ని చూపించి వాడిని ఒప్పించాలి. అది అంత పెద్ద డిబేట్ అవుద్ది. నిలబడాలి కదా మరి. నీ బాహుబలం అంటే అది. దేవుడు అంటే ఎంత కరుణామణి అండి. ఆ పిల్ల నడుమంది 18 ఏళ్ళు అవుతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఎంత పొడుగు వచ్చింది ఇంకా. అది మోటివేషన్ అంట. క్రీస్తు వచ్చి, యేసయ్య వచ్చి లేపిచ్చేశాడు. ఇదే బోధ. బాగుబలం అంటే అది కాదు. అది ఇంకా బాగుబలం కూర్చి పుట్టబో వారందరికీ నీ శౌర్యమును కూర్చి నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడునై ఉండు వరకు నన్ను విడవకము. నీ మాటలు వినే పసిబాలుగా ఉన్న నేను నీ మాటలు గొప్పగా నేర్చుకున్న పెద్దవాడిగా ఉండి ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా నీ మాటల ప్రభావాన్ని, నీ బాగుబలాన్ని, నీ శౌర్యాన్ని చెప్పేవాడిగా నేను సంఘములో ఉండాలి ప్రభువా. తల నెరిసేంతవరకు అది నువ్వు అడగాల్సింది. ఈ రోజున కాపులు మీరు చూడండి, 35, 30, 40 లోపులోనే హార్ట్ అటాక్. అంటే గుండె ఎదురు తిరుగుతుంది. మన గుండె ఎదురు తిరుగుతుంది. హార్ట్ అటాక్. మొన్న ఒక ఆయన పోయాడు కదా, మన వెంకటేష్ అన్న. చాలా మంచి పరిచయం నాకు, ఒక 15 ఏళ్ళగా పరిచయం. ఆయన పోవడానికి 2 రోజుల ముందు అక్కడ మెడికల్ షాప్ దగ్గర నైట్ కూడా మాట్లాడుతున్నా. బయట నుంచి వచ్చాను, అక్కడ కలిసాడు, మాట్లాడుతున్నాను. అందరం 2 రోజుల ముందే. అన్నకేంటి కింగ్ అని మాట్లాడుతున్నాను నేను. అవును తమ్ముడు, జొన్న రొట్టె తిన్న బాడీ అనేవాడు. 2వ రోజు ఇంకేముంది, గ్రూపులో కనబడ్డాడు. ఒక్కసారి స్టన్ అయిపోయాను నేను. 2వ రోజే, ఒక్కరోజు గ్యాప్ వచ్చి 2వ రోజు మ్యాచ్ డిలీట్ చేస్తుంటారు. రోజు ఎందుకు చూద్దాం లేదని టైం ఉందని ఇట్లా చెప్తున్నా. ఇంకేముంది, శ్రద్ధాంజలి ఏంటిది? వెంటనే ఫోన్ చేసిన ఒక ఆయనకి, అన్న ఏంటిది అన్న, రాత్రి ఎట్లా హార్ట్ అటాక్. అదేంటి బాగానే ఉంటుంది కదా, హార్ట్ అటాక్కి దానికి సంబంధం అన్నా అన్నాడు. అంతే. ఏ రోగం లేకపోయినా, ఏది లేకపోయినా, హృదయం అనేది ఒకటి ఉందని, ఇది దైవ ఆలయం అని, దీని తలంపును బట్టి ఇది నెమ్మగా ఉంటుందని బైబిల్ చెబుతున్నప్పుడు ఏమాత్రం కంగారు పడ్డా అది రివర్స్ తిరిగిందనుకో, గుండె ఇట్ట కొట్టుకోవస్తే ఇట్ట కొట్టుకుంటుంది. అప్పుడు పోతాం అంతే. అప్పుడు నవ్వుతూ పోతాం, ఇంకా అప్పుడు పాటేసుకోవటం ఇంకా అంతే కదా మరి. అంటే ఏమి లేకపోయినా పోతాడా మనిషి? పోతాడు. అందుకే హృదయము నాకివ్వు, హృదయము మోసకరం, అది నాకివ్వు. ఆ మనసును నాకు ఇవ్వు. అది నాకు ఇస్తే ఈ వాక్యాన్ని నీకు ఇస్తా, అప్పుడు నువ్వు తీసుకుంటావు. అది నీ కాడే పెట్టుకున్నావు అనుకో, అది తీసుకోదు. అప్పుడు గుండె ఎదురు తిరిగిద్ది. ఇలా చెప్పాను వాక్యం, నా సాగే కోరుకున్నారు రూపకుమార్ గారు. నా సాగే నన్నే పలుకుంటున్నాను. మరి నేనేమైనా శాదిపడి చేస్తాను రా? కాపరంట్రా, నేను ప్రేమనే పంచుతాను రా బాబు.
ఒకవేళ విసురుగా మాట్లాడితే మాట్లాడుండొచ్చేమో కానీ కోపాలు ఉండవు, లోపల కుస్తు ఇలాంటివి ఉండవండి. తిరిగితే తిట్టచ్చు కాదన్నాం, కానీ ఏం ఉండదు. ఇంకా అది అటు పోద్ది అంతే, గాలివాటంగా. నా సావే కోరుకోండి. ఎవరు రైడు ఆ బెడ్షీట్ వేసి మడిచేది అయిపోద్ది కాదా? నన్నే అన్నాడు, నన్నే. అడ్డే ఇలాంటి వాడితో సాంగత్యమా? ఆడు ఫోన్ కాల్ వస్తే మన ఫోన్ బాగా కొట్టేయాల, రెండోసారి రాదు, ఇంకా దరిద్రం వెళ్ళిపోవచ్చు, లేదా బ్లాక్ లిస్ట్ పడేయాల. అది ఎందుకంటే వీడితో సమానం చెప్తే మొత్తం రివర్సే మాట్లాడతాడు. ఇంకా వీడు నీతికి నిజాయితీకి నిలువెత్తు జాతీయ పతాకంలాగా ఉంటాడు వీడు. అది మిన్నంచుల జెండా నెత్తి మీద ఉంటుందంట, ఇక దిగదు కదా రేపరేపలు ఆడుకుంటా. ఎంత అవిశ్వాసం అండి! తేట తెల్లగా కనపడుతుంది స్క్రీన్ మీద అవిశ్వాసం ఆవరించిన విధానం కాదా? తల నెరిసి వృద్ధుడున్నాయి. నిజంగా తల నెరిసి వృద్ధుడు అవ్వటం వరం అండి. ముసలితనం అనేది వరం, తెలుసా మీకు? వరం. మనం ఏమన్నాం, ఈ అమ్మాయి ముసలోడిని పట్టుకుని నడిపించలేకపోతున్నాయి, నువ్వు అర్ధా బతుకు చూద్దాం, నీకు ఇప్పుడే మోకాలు నొప్పులు, 2 మెట్లు ఎక్కితే అంటాం. ఆయన ఇప్పటికీ మెట్లు ఎక్కుతాడు. ఆ మాచిప్పుల్లో గమ్ము, ఆ తొడలో కండరాలు, ఆ తిన్న తిండి, తల నెరిసిన విధానము నిజంగా నెత్తిన పెట్టుకుని చాలండి బాబు అలాంటి వాళ్ళని. అది మనకు వచ్చితో రాదు, అదృష్టం చేసుకుంటే తప్ప ముసలితనం రాదు కదా. తల నెరిసి వృద్ధుడినై ఉండే వరకు నన్ను విడవకము. రాబోయే వాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్కి నీ మాటలు చెప్పాలి. అది బాగుబలము శౌర్యం గుర్చి నాకు ఇచ్చావు కదా నువ్వు వాక్యాన్ని, అది నేను చెప్పాలి. నన్ను అలా ఉంచు. ఊరికే సాడీలు, ఊరికే వారలెంతనం, ఊరికే మచ్చరం, ఒళ్ళంతా కుళ్ళు. వేమన పద్యాలు ఒకటి ఉంది, పాముకి ఏడుందంట తలలో, తేలికి తోకలో, మనిషికి తల నుంచి తోకదాకా. ఇంతకు విష జంతువు ఏదో చెప్పు. పావులు అంటాడు విష జంతువు అని, విష సర్పము, విష పురుగు. ఈడు కదా అసలు విష పురుగు. నిలువెత్తు ప్రక్షాళన చేయవలసింది మనిషిని. ఆడిని చెయ్యాలంటే ఇదిగో గద్దింపు. తైలాభిషేకం ఎందుకన్నాడు? గాదు గారు వచ్చి మాట్లాడుతుంటే తల నుంచి అరికాల వరకు సర్ర సర్ర సర్రమంటూ వెళ్ళిపోతున్నాయి మాటలు. తట్టుకునేపోతున్నాడు దావీదు గారు. కానీ ఒక్క మాట అలా, ఎస్ మీరు ఉండాలయ్యా, మీరు ఉండాలి, మీరు చెప్పేవారు మీరు ఉండాలి. ఎంత బాగుందండి, ఎంత బాగుంది. అందుకే దావీదు గారికి ఎన్ని ఎదురైనా చివరికి దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అని అపోస్తల కార్యాల్లో స్టాంప్ వేశాడు దేవుడు. ఎన్ని వచ్చాయనికి శ్రమలు చెప్పండి, మామూలు శ్రమలు కాదండి బాబు. అన్ని వచ్చినా సరే తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు దావీదుని రాయబడింది బైబిల్ అంటే. ఆయన ఎంత ఓర్పు ఉన్నట్టు మీరు చెప్పండి. తల నెరిసింది, పండు ముసలితనం వచ్చేసింది ఆయనకి కాదా? ఇవాళ విశ్వాసులు కనపట్ల సంఘాల్లో తెల్లారే టుప్పు అటే, ఇంకా అస్సాం, గోవా, గువాహటి వెళ్ళిపోతున్నారు అంతే. కాపర్లతో మరీ వెళ్ళిపోతున్నారు బాబు. రోజు కూడా కనపడుతున్నాడు నాకైతే, బైబిల్ పట్టుకుంటుంటున్నాడు. చూస్తే దండ ఉంటుంది. ఏది దండ ఎందుకు ఇంటికి కింద మరణము 29/9 తెల్లవారుజామున 3 గంటలకి అంటే ఇవ్వాలి. ఏమైంది ఏమో మరి, ఇంకేమైంది? ఆ వర్షాలు ఇంత పొంతకుండా పట్టుంటే ఇంకేమైంది? అది నచ్చం. ప్రేమగా చెప్పాలి, పొలైట్గా చెప్పాలి, ఆప్యాయంగా చెప్పాలి, చాలా స్టైలిష్గా చెప్పాలి. ఎంత గొప్ప దేవుడో హల్లు చెప్పండి అరే నాకు రావు. అది అలా ఎవరు చెప్పాలి బైబిల్లో. మరి ఇది ఎక్కడ పుట్టిందో? ఓహో, క్రాసింగ్ బీడ్ అనమాట ఇది. క్రైస్తవుడు చదవడం బైబిల్ని తెలుసా మీకు? నెక్స్ట్ చచ్చిపోయేది చారీగాడే. రే నువ్వే కనపడ్డావు, పోతావు.
అదే బెరాకాచారి నెక్స్ట్ మరణం డిసైడ్ చేశాడు దేవుడు. కారణం చెప్పను, ఖచ్చితంగా కన్ను మూస్తావు 100%. ప్రియమైన దేవుని పిల్లారా, స్కెచ్ గీసి డిసైడ్ చేసి పేరు రౌండ్ చేస్తే అటే ఇంకా. ప్రియమైన దేవుని పిల్లారా, చెప్తున్నా చూడండి, సామెతలు 9:6 జ్ఞాన ఇక జ్ఞానము లేని వారే ఉండక. ఇన్ని మాటలు విన్నారు కదా, ఇంతటి జ్ఞానం విన్నారు కదా, ఇంతటి దైవ ఆలోచన విన్నారు కదా. ఇప్పుడు చెబుతున్నాడు, ఇక జ్ఞానము లేని వారే ఉండక. అంటే జ్ఞానం వచ్చిందా? పోలీస్ స్టేషన్లో పడేసి 3 రోజులు కొడితే అయ్యా బుద్ధి వచ్చింది, భార్యని ఆశ్చర్య పెడుతున్నాడు, ఓం అరెస్ట్ చేసి పడేసిందంటే ఓం హెరాస్మెంట్ కేసు పెట్టేసింది. ఆయన ఉతికేశారు 3 రోజుల పాటు. బామ్మర్తో చెప్పినా వెళ్ళా, పెద్దలో చెప్పినా వెళ్ళా, ఊరిలో చెప్పినా వెళ్ళా, ఎవరు చెప్పినా వింటలా, చివరికి కడుపును పుట్టిన బిడ్డలు చెప్పినా వింటలా. వీడికి ఎవరు మొగుడయ్యా అంటే ఖచ్చితంగా పోలీసుడే. అంతే, బుర్రమని వచ్చాడు, గిర్రమని లేకపోయాడు, ఒక్కటే కొట్టుడు 3rd డిగ్రీ 3 రోజులు. ఇప్పుడు చచ్చిపోయేంత వరకు ఇలా కూడా చూడను, ఇలాగే చూస్తాను అని చెప్పాడంట. అంటే తంతేగాని సిగ్గురాదా? బాగా పాగితేగా సిగ్గురాదా? 3rd డిగ్రీ అంటే అదే తెగ సిగ్గురాదా? చదువుతున్నాడు దేవుడు. ఇన్ని మాటలు విన్నాం కదా, ఇంత జ్ఞానం విన్నాం కదా. ఇప్పుడు ఇక జ్ఞానము లేని వారే ఉండక బ్రతుకుడి. అంటే జ్ఞానం కలిగి బ్రతకండి. అజ్ఞానిగా ఎవడితోనూ ఎవడి మాట విని దరిద్రంగా జీవితాలు పాడు చేసుకోమాకండి. అది తెలివి కలగజేయు మార్గములో చక్కగా నడువుడి. చక్కగా అంటే వంకటింకరగా చర్చికి పోదామా వద్దా? ఎవడు రమ్మన్నాడు అసలు నిన్ను? పత్యాపారం. ఈ పత్యాపారంగా ఎవడు రమ్మన్నాడు అసలు? ఎవడు రమ్మన్నాడు? రాత్రి కల్లా కనబడ్డా అయ్యగారు, అయ్యా నువ్వు లేకపోతే నాకు బోరు కొడుతుంది అయ్యా, ప్లీజ్ కమ్ టు బ్యాక్ అన్నాడా? నేనే చెప్పిన ఇలాగే అగేస్తే అంతే దూరం పోతామని. అది నువ్వు దేవుడికి అవసరం లేదు, మాకెందుకు. వైష్ణవ సిస్టర్ ఒక మంచి మాట అన్నారు, బ్రదర్ సన్నిధానములో సహవాసం అంటే సన్నిధానంలో ఉన్న వాళ్ళే మనకి ఆత్మీయులు, మిగతా వాళ్ళు మనకు కాదు అంది. నాకు అనిపించింది, అబ్బాయి ఎంత గొప్ప వాక్యం, తనకు తెలుస్తుంది వాక్యం ఎలా ఉందని. తెలిసే ఉంటుందిలే. అంతే మరి, ఆత్మీయ బంధం అంటే అర్థం ఏంటి? వాక్యంతో దగ్గరున్నవాడే మనకు బంధువు. వాక్యం లేకపోయినా బంధువేనా? నీళ్ళు ఇస్తేనే నీ తాట తెస్తా అన్నాడు. ఇంకా ఏకంగా నువ్వు థమ్సప్లు తెప్పించి, కూల్ డ్రింకులు తెప్పించి, ఆవు పాలతో చాయ్ పెట్టించి ఎట్లుంటే చెప్పండి. అప్పటికప్పుడు ఎప్పుడో కొనుక్కొని దాచుకున్నాడు అట్టుకుని ఉంటుంది కదా, ఏడిది పింగాని అది తీసి కడిగేసి దాంట్లో పోసేసి మర్యాద. మరి చుట్టాలు వచ్చినప్పుడు, విశ్వాసాలు వచ్చినప్పుడు మంచి మంచి గ్లాసులు వాటర్ కానీ టీ కానీ ఇవ్వడతావు. బాగా మాసిపోయి ఎండిపోయి చూసిన అందుకే ఇవ్వండి. 2సారి మన ఇంటికి రాడు, ఇంకా తెలుసా, ఇక రాడు. ఇక ఒకరు వచ్చాడు అనుకో, నిజంగా ఆత్మీయుడు వాడే. అది స్పెషల్గా వండి పెట్టామనుకో, మనం తినేదే వండి పెట్టాలా, అప్పుడు వాడు బుద్ధి బయటపడిద్ది. అంత దూరం నుంచి ఇంటికి వస్తే కనీసం చికెన్ కూడా ఉండలేదా? ఏమి చూడటం ఆయన అంటే ఇప్పుడు బువ్వ కోసం వచ్చేవారు నువ్వు చుట్టానివే? పోనీ అయ్యగారివా? పోనీ ఆత్మీయుడివా? బువ్వ కోసం వచ్చావా? డైట్ చెప్పురా బువ్వని, బంగారాలు బావర్చిపోదాం, అది మస్ట్రైకి పోదాం, అది తెద్దాం తిందాం. నువ్వు ప్రేమగా మమ్మల్ని చుట్టకు వచ్చావు అనుకున్నావు, అందుకని నీకు ఇదే పెట్టాం. ఎంత బాగుందండి. అంటే మర్యాద చేయాలి. ఇప్పుడు మర్యాదగా తక్కువైతే అగౌరవంగా ఫీల్ అవుతాడు, భంగం వాటిల్లింది, ఇంకా వాళ్ళ కొంపకి ఎప్పుడు పోను, రావద్దు. నేను స్పెషల్గా ఎవరికి వండను తెలుసు మీరు, అసలు వండను నేను. అలాగా నాకు వండి పెట్టాలని ఎప్పుడు చెప్పను నేను. అది నేను ముందే చెప్తాను, నా కోసం స్పెషల్గా అని చెప్పి మీ ఇంట్లో ఏది ఉంటే అది అప్పుడు పెట్టు, అంతే. ఏది ఉంటే అదే పెట్టు. అప్పుడు నేను మీలో ఒకటిగా అయిపోతా, మీలో ఒకటిగా ఉంటా. నువ్వు స్పెషల్గా చూసావనుకో, నన్ను దూరం పెట్టినట్టే. నువ్వు యేసుక్రీస్తు వారు భోజనానికి ఇంటికి వెళ్ళారు.
ఆమె ఒక స్త్రీ విధవరాలు, ఆమె ఏం పెట్టిద్దండి? ఆయనకి ఎవరు చికెన్ మటన్ తీసుకొచ్చి వండి పెట్టి అంత ఉందామంటే కొండలో కారం వండి ఉంటుంది, నాకు తెలిసి సర్దిపడి అన్నం ఉంటుంది, మధ్యాహ్నం వండిందో పొద్దున వండిందో అన్నం వండి ఉంటుంది, అది పెట్టిందండి. కానీ ఆ ప్రస్తావన ఎత్తకుండా కూర్చొని తినేసి వెళ్ళిపోయాడు ప్రార్థన చేసి. ఆయనకంటూ గొప్పవాళ్ళం మనం? ఆయనకంటూ గొప్పవాళ్ళమా? అందుకే చెబుతున్నాడు, ఇక జ్ఞానము లేని వారే ఉండక. జ్ఞానము లేని, ఇదేంట్రా మధ్యలో నాకు డిస్టర్బెన్స్. జ్ఞానము లేని వారే ఉండక, జ్ఞానము లేని వారే ఉండక బ్రతుకుడి, తెలివి కలగజేయు మార్గములో చక్కగా ఉండుడి. ఎక్కడైతే నిలువెత్తు నిన్ను ప్రక్షాళన చేసిద్దో నీ తలంపులని, ఆ సంఘములో నువ్వు స్తంభానిగా ఉండు, స్తంభానిగా ఉండు. మాకు పాదాభివందనం చేయాలి, మాకు గజమాల వేయాలి, మాకు సింహాసనం వేయాలి, మమ్మల్ని వాక్యం ముందు, వాక్యం తర్వాత, వాక్యం మధ్యలో పొగుడుతూ ఉండాలి. ఆ సంఘం నాకు కావాలి. చాలా ఉన్నాయి. 10 రూపాయలు ఇస్తే నిన్ను పెట్టి చూసే కాపర్లు వందల్లో ఉన్నారు. నువ్వు ఎంత పెట్టినా నిన్ను ఇక్కడే చూసే కాపరి ఒక్కడే ఉన్నాడు. అది దేవుని మనసు. నువ్వు పెడితే నీకు పుణ్యం వచ్చింది, దేవుడి లిస్టులోకి వెళ్ళిపోతావు, కార్యాలు దాంట్లోకి వెళ్ళిపోద్ది, క్రియలకు వెళ్ళిపోద్ది. నీకు రావాలి ఘనత, నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి దేవుడికి. అది ఎందుకు మళ్ళీ ఇటు? అది మన బోధ, బైబిల్ బోధ, దేవుడి ఆలోచన. ఆహా ఆహా. ఇప్పుడు ఈ లిస్ట్ అంతా ఎవడది? అవిశ్వాసి. అవిశ్వాసిని. నువ్వు అవిశ్వాసం అంటే వాడు ఒప్పుకోడు, కానీ చెబితే వింటాడు కదా, మనకైనా అర్థమైద్ది కదా. అది కనుక ఇక జ్ఞానము లేని వారే ఉండక, మనకే చెబుతున్నాడు అలా ఏమి ఉండొద్దు. బ్రతుకుడి, సావద్దు, అజ్ఞానంతో సహవాసం చేసి చచ్చిపోవద్దు. తెలివి కలగజేయు మార్గములో చక్కగా నడువుడి. సంఘానికి వెళితే 2 మొక్కలైనా మైండ్లో మహా విస్ఫోటన ఆలోచన స్థిరపరచాలి. ఆ సంఘంలో ఉండు. నువ్వు టైంపాస్గా చర్చికి వెళ్ళమాకరే అపలాచారి అని చెప్పాడు అక్కడ కదా. కనుక నీ సహవాసం, సాంగత్యం ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు. వింటాడా? నీ సహవాసం ఎలా ఉండాలి, నీ సాంగత్యం ఎలా ఉండాలి, వచ్చే వాక్య స్వీకరణ ఎలా ఉండాలి. ఎందుకు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. నువ్వు చెరుపుకోకుండా ఉండాలి. ఎలా? నన్ను చాలామంది అడిగారు, నువ్వు మోటార్ ఫీల్డ్లో ఉన్నావు కదా 3-4.5 years, నీకు మందు ఎందుకు అలవాటు కాలేదు అన్నారు. అలవాటు చేసుకుంటే అలవాటు అయ్యిద్ది, అలవాటు చేసుకోలేదు కాబట్టి అలవాటు కాలేదు. సింపుల్. అదే పెద్ద లాజిక్కా? చిచ్చి నేను తాగనండి. ఎందుకు? అలవాటు చేసుకోలేదు, నాకు అవసరం లేదు అనుకున్నాను, అదంతా అయిపోయింది. అవసరం అనుకుంటే ఖచ్చితంగా వచ్చేది దగ్గరికి. రావాల వద్ద డిసైడ్ చేసేంత కంట్రోల్ మైండ్ నాకు ఉంది. అది ఆ మైండ్ అది అది మనతో ఉండాలా, కంట్రోల్ మనతో ఉండాలా. అది కంట్రోల్ మనమే చేయాలి, మనమే చేయాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఏదైనా సరే మన ఆధీనంలోనే ఉండాలి. అంటే వాక్యానికి మనం సరెండర్ అయి ఉండాలి. అప్పుడు మన ఆధీనంలో ఉంటుంది. అది దేవుడు ఏం చేయాలో, ఏం చెప్పాలో నేర్పాడు కాబట్టి మన ఆధీనంలో ఉంచుకుంటాడు కదా. కనుక ఇప్పుడు మన సహవాసం ఎవరితో ఉండాలి? ఎవరితో ఉండాలి మన సహవాసం? ఎవరితో ఉండాలో చెబుతున్నాడు ఆయనే. ఇవేవి కంగారు పడొద్దు. లాస్ట్ బట్ 1 సామెతలు 13:20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. మాట సింపుల్గా ఉంది కదా. జ్ఞానుల సహవాసము చేయువాడు ఎలా వచ్చింది అది?
ఇప్పుడు జ్ఞానులు సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు అవుతాడు. కానీ జ్ఞానులు సహవాసం చేసిన వాడు కూడా మూర్ఖుడు అయ్యాడు కదా బైబిల్లో. ఉన్నాడు కదా, ఒక అలెగ్జాండర్ ఉన్నాడు, ఒక దేమా ఉన్నాడు, ఒక యోమనేన్ ఉన్నాడు, ఒక యోధా ఉన్నాడు. మనకు చాలామంది కనపడుతున్నారు కదా. ఏంబ్రే పాతకాలంలో అబ్బో సన్బలట్టు, టోబియో, ఎంతమంది లేరు? జ్ఞానుల సహవాసం ఉన్న మూర్ఖులయ్యారంటే అప్పటికే దుష్ట సాంగత్యము, సాయలు సారలు బలంగా నాటుకొని కట్ల కాటెత్తే ఒళ్ళంతా పసరికి కట్ల అలా ఉన్నాడు. ఇంకా ఎవడు బాగు చేయలేడు. ఇంకా అంటే ఆల్రెడీ వాడు కాటుకు గురయ్యాడు. ఇంకా అది పావు కాటుకు గురయ్యాడు. హాస్పిటల్ ఎక్కడో ఉంది. ఈ లోపల ప్రథమ చికిత్స, మరవ చికిత్స ఏం చేసినా విషయం ఎక్కుతూనే ఉంటుంది, ఆగదది. ఎందుకంటే బ్లడ్ రొటేట్ అవుతుంటుంది, లోపల బ్లడ్లో కలిసిపోయింది ఆల్రెడీ. పాము కాటు కూడా నరాన్ని వేసి తెలిసి మీకు కన్నం వేయదు అది. మరి దానికి డాక్టర్కి నరం దొరకదు. ఒకసారి ఇట్ట కొట్టి 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 ఇట్ట హే అంటాడు. కానీ పాముకు మాత్రం ఇలా దిప్పి ఇలా అందంటే ఖచ్చితంగా నరకి దిగిద్ది. ఇంక ఏడ గరవదు అది. అందుకే పాముని దేవుడు యుక్తితో పోల్చాడు. 10,000 నరాలున్న ఈ బాడీలో బలహీనపడ్డప్పుడు డాక్టర్కే 10 నిమిషాల సేపు అందకపోతే కొట్టి కొట్టి పొంగదీసి అప్పటికి దొరకకపోతే మళ్ళీ ఏదో చేసి నరానికి ఇంజెక్షన్ చేస్తాడు. అదే ఇంజెక్షన్ పాము అయితే ఇలా అని ఇలా అంటది. స్లో మోషన్లో ఎప్పుడైనా మీకు యూట్యూబ్లో దొరికితే చూడండి, అది కంటి సూపుని ఇలా తిప్పిద్దంట, మనకు సెకండ్లో కొట్టేద్ది. అదే డెడ్ స్లో మోషన్లో పెట్టి ఆ పిక్చర్ని మనం చూడగలిగితే ఆ కూరలు బయటకు వచ్చి ఆ 2 నాలుకలు కొడుతూ తన చూపుని నరాన్ని ఎతుకుతుందంట. నాకు అసలు ఆశ్చర్యం, నేను చూసే కాబట్టి చెబుతున్నా. ఇలాంటివి చూడండి, యానిమల్లో దొరుకుతాయి. అది మనం ఏం చూస్తాం, మనం అవి చూడం. కానీ ఇలా పాము కాటు సెకండే, ఆ సెకండ్ని కొలమాన పద్ధతిలో కూడా వెనక్కలు తీసుకెళ్తే ఇలా తిరుగుతున్నప్పుడు నాలుకలు 2 ఊగుతూ కూరలు బయటకు వచ్చి తల తిప్పుతూ కంటి సూపు నరాన్ని వెతుకుతుంది. మడమ దగ్గర నరం ఎక్కడుందో వెతుకుతుంది. అది ఒక్క సెకండ్లో ఇంత ఫాస్ట్గా ఇలా క్యాచ్ చేయగలిగింది. అది యుక్తి. యుక్తి. మనకైతే బైబిల్లో జ్ఞానం వచ్చి చూస్తుంటాం, మన కిందకి పైకి ఏడుంది రెఫరెన్స్, ఏడుంది సారం, ఏడుంది జ్ఞానం, అందకపోతే రాదు, అందితే అట్టుందుకు. ఇది సెకండ్లో స్కాన్ చేయాలి బైబిల్ని. పాము కంటే గొప్పలో మనం, అది పాము కంటే గొప్పలో మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది. కానీ దాన్ని పరీక్షలోకి తీసుకొస్తే ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి మీరు. ఒక్క రన్తోనే ఓడిపోద్ది ఇండియా. 1,00,000 రన్స్లో ఎవడు గెలవడం, ఒక్క రన్నే కొడితే అటు, లేకపోతే అవుట్. 100 కోట్ల భారతీయుల మనోభావాలను గెలిపించగలిగేది ఒక్క రన్నే. దేవుణ్ణి గెలిపించగలిగేది ఒక్క సెకండే. మనిషిలోకి విషం ఎక్కేది కూడా ఒక్క సెకండే. ఏదైనా 1 సెకండే. ఒక్క సెకండ్ కాలం మనిషి ఆయుష్ కాలంతో ముడిపడి ఉంది. గెలిపిస్తాడా ఓడిపిస్తాడా దేవుణ్ణి? పాము క్యాచ్ చేసింది ఎలా? మీరు ఎప్పుడు చూడండి, నరాన్నే కట్ చేస్తుంది. ఖచ్చితంగా కాటు అనేది వేస్తే నరం మీదే. ఎందుకంటే సెకండ్లో వెళ్ళిపోవాలి గుండెకి. గుండె పంపింగ్ చేస్తుంటుంది, 8.5 మీటర్స్ బ్లడ్ వస్తుంటుంది. ఒక్కసారి వెళ్ళిపోతే సక వెళ్ళిపోద్ది. నొరగల గక్కి తిరిగి చచ్చిపోతుంది అంతే. ఇంకా ఎందుకు? విషం కలిసింది. బ్లడ్లో విషం కలిపితే మనిషి బ్రతకడు, మనిషి బ్రతకడు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. విశ్వాసంలోకి అవిశ్వాసం వచ్చి చేరితే మనిషి బ్రతకడు, పాయిజన్. అందుకే ఎవరి సహవాసం ఏమంటున్నాడు? జ్ఞానుల సహవాసం చేయి. నీ సహవాసం ఎవరితో? మన సహవాసం లత్కోరు గాడితో, లఫూడ్ గాడితో, పైగా గ్రాండ్గా ఆయన బాలిమిత్రుడండి. ఒకటే క్లాస్, ఒకటే ప్లేట్, ఒకటే బెడ్. ఇదే చెప్పేది. మరి ఒకటే చర్చి లేదండి, ఆడట్టు నేను ఇట్టండి. అబ్బా, ఇది ఎట్టయింది సహవాసం? మరి జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. నీ సహవాసము ఎవరితో? సత్య సంబంధమైన వాక్యము. జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తు వాడు. వాక్యం
జ్ఞానము ఘోషించున్నది. జ్ఞానం యేసుక్రీస్తు వారు అనుకోవటం ఏంటి ఆయన ఇక్కడ అనుకుందాం. పోని విశ్వాసులు, సంఘంలో ఉన్నటువంటి సత్య సంబంధికులు, పోని పౌలు గారి టీము, ఇలాంటివి అన్నమాట. వాళ్ళతో సహవాసం. అప్పుడు నీకు లైఫ్ ఎలా దిద్దుకోవాలో, ఎలా ఉండాలో, ఏంటో నీకు అర్థం. కుటుంబాన్ని కట్టుకున్నావన్నా, జీవితాన్ని దిద్దుకున్నావన్నా, ఒక స్టెప్ ఎదిగామన్నా, దీని వెనకాల కేవలం జ్ఞాన సహవాసమే ఉన్నది. నిజం, జ్ఞాన సహవాసం ఉన్నది. మేము బాలనగర్లో ఉంటున్నాం. మా వాహన గారు మేము ఎంటర్ అయినప్పుడు డేక్షాడు బుయ్యనని మన సంగతి తెలుసు కదా. ఇంకా అమ్మగారు ఉన్నదాంట్లో మంచి నీట్గా పెడుతుంటుంది, మాతో తూడుతూ ఉంటుంది. వాళ్ళ పాప వచ్చేది, పేరు ఏదో ఉంది, స్వామి వచ్చింది. ఆ పిల్ల వాళ్ళ ఇంట్లోకి సర్దేది. 2 నెలల తర్వాత చూస్తే మన ఇంట్లో ఎంత నీట్గా ఉండేది, వాళ్ళ ఇంట్లో అంత నీట్గా ఉండేది. ఆ పిల్ల అంత క్యాచ్ చేసింది. అంటే మనం ఎక్కడున్నా ఏదో ఒక విషయంలో ఇన్స్పిరేషన్ అవుతూ ఉండాలి చుట్టుపక్కల వారికి, ఎక్కడున్నా సరే. చుట్టుపక్కల వాళ్ళకంటే మనమే అవలాగా ఉంటాం. బోర్డు పెడుతుంటాం, కాదు కనపడదు అంతే. అది మాది అవలా కుటుంబం, అది కనపడదు. కనబట్టేట్టు పెడితే ఇంకా బాగుంటుంది. కానీ దేవుడి పక్కన కనపడతాయి, దేవుడి పక్కన బాగా కనపడతాయి. కానీ ఇది మాత్రం కనపడి నీటు. కానీ బోర్డు అయితే ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. అది క్రైస్తవుడు అంటే మార్గదర్శి. అది పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్స్ అవసరం లేదు మనకి. చిన్న చిన్నవి, ఓ మాట తీరు, ఓ మంచి, ఓ పలకరింపు, అంతే. ఇయే వాడు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. మీరు క్రైస్తవులు కదా అంటాడు, అంతే. బోర్డు లేదుగా. సహవాసం, అది జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. మూర్ఖుడగును అనొచ్చుగా దేవుడు. చెడిపోవును అంటే మూర్ఖుడు చెడిపోతాడు. మూర్ఖుడు ఎవరు? దేవుడి మాటను విననొల్లని వాడు మూర్ఖుడు, సేకరించిన వాడు మూర్ఖుడు. కనుక వాడికి ఉన్నటువంటి టార్గెట్ ఏంటంటే చెడిపోయాడు అయిపోయింది కదా. లాస్ట్ మాట, వాక్యాన్ని చెరిపేవాడికి చెలికాడు, భక్తిహీనులకు సగవాసి. ఎవరు? ఈ అవిశ్వాసి. వాక్యాన్ని ఎవడైతే చెరుపుతాడో వాడికి చెలికాడు. అంటే వాక్యంలో లేనిది చాలా సంఘాల్లో విరుద్ధంగా బోధిస్తూ ఉంటారు. చాలా సంఘాల్లో వాక్యంలో అలా ఉండదు, కానీ మనకు అలాగే చెప్తుంటారు వాళ్ళు. చాలా సంఘాలు, మెజారిటీ సంఘాల్లో వాడితో చెలికాడు అంటే మనోడే. ఇప్పటికి భక్తి ఉండదు, ఏముండదు. ఇంకా వాడితో అయితే ఇంకా మంచి ఫ్రెండ్షిప్ అనమాట. ఇంకా ఫ్రెండ్షిప్ కట్టుకోడు, కానీ ట్యాగులు ఫ్రెండ్షిప్ కట్టుకుంటాడు. ఇంకా అట్లుంటుంది. వీడెవడయ్యా అంటే దేవుడు నిర్ణయించినటువంటి అవిశ్వాసి. ఇలాంటి వాడితో ఎంత జాగ్రత్త ఉండాలో అంత జాగ్రత్త ఉండాలి. 34:8 యోబు గ్రంథము. అతడు చెడుతనము చేయు వారికి చెలికాడాయను, భక్తిహీనులకు సహవాసి ఆయను. లాస్ట్కి వీడికి మిగిలింది దేవుడిచ్చే ట్యాగ్లను ఏంటయ్యా అంటే, వీడు వాక్యాన్ని కలిపి చెరిపిడు అనేకులకి వీడెవడయ్యా అంటే చెలికాడంటే ఇంకా డబ్బులు పంచేస్తా ఉంటాడు అంతే. ఇంకా ప్రేమ. భక్తిహీనులకు సహవాసి అంటే ఇంకెప్పుడు అదే గుంపులో ఉంటుంటాడు. ఇంకా అదే గుంపులో ఉంటుంటాడు. దేవుడు వాక్యం తెలిపే వాడికి స్వాతకు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాడు. ఈయన ఏమన్నాడు దేవుడు? టెంపరంగాడు అన్నాడు ఇన్ని. అది ఈ ప్రసంగంలో ఎన్ని వచ్చాయి, బిరుదులు ఎన్ని వచ్చాయి రాజేష్? ఈ ప్రసంగంలో ఎన్ని బిరుదులు వచ్చాయి? టెంపరంగాడు, వికారంగాడు, లెక్కేయాలి రా అడుగుతప్పుడప్పుడు. అది దేవుడు చెప్పేశాడు ముందే. చెడుతనము చేయవారికి
అంటే వాక్య విరుద్ధమైనటువంటి వాడితో సహవాసం. చెలికాడు అంటే అర్థం ఏంటి? మనీ బాగా పెడతాడు, ఎంత ప్రేమో అనుకుంటాం మనం. ప్రేమ అదనమాట. భక్తిహీనులకు సహవాసాయును. భక్తిహీనులు ఎవరు? ఇప్పుడు దేవుడు డిసైడ్ చేశాడు, సహవాసి వాళ్ళతో ఉంటాడు, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడతాడు. వీడికి పరలోకం కాదు కదా, కనీసం సూపు కూడా ఇవ్వడు. ఇంకా వీడి భ్రమలో ఉండలేదు, నిద్రలో కళ్ళగా అంటాడు. అది పగటి కళ్ళలో కాదు, నైట్ కళ్ళ బాగా అంటాడు. మనం కూడా అంతే కళ్ళగా అంటూ ఉంటాం. కళ డిస్టర్బ్ అయితే మంచి కళ మిస్ అయ్యాం. ఒకవేళ మంచి కళ కొనసాగింది, ఇప్పుడు ఏం చేస్తాం? కొనసాగింది ఏం చేస్తాం? చెడగొట్టే మంచి కళను దరిద్రమొకందా అని దరిద్ర భార్యని, అయితే పిల్లల్ని. కళ మంచిది ఏంటి, చెడదేంటి? కళ దరిద్రమే. కళ ఎప్పుడు కళ నిజం అవ్వదు. కళ కళ్ళే. దాంట్లో మంచి ఉంది, చెడు ఏముంది? ఇది కదా మంచి చెడు వాక్యం నేర్పుతుంది. కనుక ఎవడైతే సత్యాన్ని చంపాలని ఆహార్నిస్తూ శ్రమిస్తాడో, సాతాను చేతుల్లో కబంధ హస్తాలలో బలై బానిసై ఎవడైతే ఉంటాడో కాపరి. ఆ మాట ఉంది కదా బైబిల్లో, 2 కొరింథీ 11:14. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు కూడా వెలుగు దూత వేషము ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. అంటే ఈ తెపారంగాలు మొత్తం వాళ్ళే. కనుక ఈ తెపారంగాలతో సమస్య చేస్తుంటాడు. పైగా అప్పుడప్పుడు మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తుంటాడు. ఈసారి వస్తే పచ్చిమిర్చి నూరి ముద్ద చేసి రాగి సంగటి చేసి ప్లేట్లో పెట్టి అన్నం పెట్టండి, బాగుంటుంది. రాయలసీమ వంటకం బాగుంటుంది. ఒక్క తోపు తోస్తే గేట్లోంచి బయటికి పోవాలి, మళ్ళా వాసన రాకూడదు. అది దరిద్రం ఎప్పుడు దూరం ఉండాలి. ఇంట్లో చెత్త ఉండకూడదు. అది ఇంట్లో కోడిగుడ్డు వాసన, బలి తెచ్చిన వాసన, పిల్లి తెచ్చిన వాసన, ఎలా తెచ్చిన వాసన ఉంటే అబ్బా అగరబత్తీలు ఎందుకు ఇవి సరిపోదు అంటరా? కొంపలా లేదు, ఇది సమాధి తొట్టులాగా ఉంది, వేడదా అని భార్య భర్త పిల్లలు మొత్తం నైట్ అంతా జాగ్రత్త తీసి ఎలాగ తెచ్చింది చూసి దాన్ని తీసి స్ప్రే మొత్తం అయిపోయినా పర్లా ఇల్లంతా కొట్టి ఫ్యాన్ వేసి డోర్లు తీసి ఫూ ఊది ఆ వాసన పోయింది కదా ఇంక పడుకుంటాం మనం. ఆఫ్టర్ ఆల్ నీ సహవాసం లేనిది, నీతో సంబంధం లేనిది, నీ ఇంట్లోనే ఉండాలనుకున్న చస్తే నువ్వు ఉంచలేకపోయావు కదా. ఇది కూడా అంతే. నీ సహవాసం లేనిది, నీ ఇంటికి సంబంధం లేనిది, అవిశ్వాసానికి నిలువెత్తున దర్శనం. ఇలాంటిది ఏదైనా కంపు కొడితే క్లీన్ చేయాల్సిందే. నువ్వే శానిటైజ్ చేసుకోవాలి, నువ్వే శ్రామికుడు అవ్వాలి. దేవుడు అదే చెప్పాడు. మరి ఏముందిలేనే, ఏదైనా పర్లేదు, మేము ఆ కంపులో కూడా కూర్చుంటామంటే, ఇంకా నువ్వు మూసినది పక్కన కూర్చొని బిర్యానీ తింటాంటే నేను ఎందుకు వద్దంటే? మూసీ నదిలో పెద్ద పెద్ద గొట్టాల నుంచి పోతుంది వాటర్, ఆడ కూర్చొని జొమాటోకో డొమాటోకో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని తింటాను నేనేం చేస్తాను? ఇంకా తినే. కాబట్టి దుష్ట సాంగత్యము ఎంత కంపు దేవుడు చెప్పాడు. వాడు ఎలా ఉంటాడో కూడా దేవుడు చెప్పాడు, డిసైడ్ చేశాడు. అంశ పాలని నీళ్ళని వేరు చేసినట్టుగా దేవుడు ఈ రోజున మనకి అజ్ఞానికి జ్ఞానానికి మధ్య వాక్యాన్ని డిసైడ్ చేసి నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉండాలో, ఎవరితో సహవాసం కలిగి ఉండకూడదో నేర్పాడు. అంతా నా ఇష్టం, నేను నాగబాబుని అంటే నీ ఇష్టం, నువ్వు సీతయ్య. ఇంకా మేమేం చేస్తాం? ఇంకా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే నెట్లో కూడా మంచిగా పెడుతుంటాం మనం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రత్యక్షంగా పరోక్షంగా దరిద్రాలతో ఎప్పుడు కూడా సహవాసం చేయకండి. వాక్యాన్ని ప్రేమించని వాడితో ఎప్పుడు సహవాసం చేయకండి. ఇలాంటి అన్క్వాలిఫైడ్ ఆలోచన ఎవరికైనా ఉంటే అసలు దగ్గరికి రాని మాకండి. మీ ఆత్మ జాగ్రత్త, లేకపోతే గుండె ఇలా కొట్టుకుంటుంది, అప్పుడు హార్ట్ అటాక్ రివర్స్ వస్తుంది. కాబట్టి చేతులారా మీ ఆత్మలని, మీ ప్రాణాలని మీరు తీసుకోవద్దు.